శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నముల చేత కార్తీక మాసం వంటి పరమ పవిత్రమైనటువంటి నెలలో అసుర సంధ్య వేళలయందు కూర్చుని మనం భగవంత్ సంబంధమైనటువంటి విషయాన్ని ముచ్చటించుకునేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి కృప చేశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి గత 3 రోజులుగా మీకు కొన్ని విషయాలను విజ్ఞాపన చేస్తూ వచ్చాను. ఇవాళ 4వ రోజు ప్రసంగంలోకి ప్రవేశిస్తున్నాం. అయితే నేను ఇవాళ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు మీతో ఒక విషయాన్ని ముచ్చటించవలసి ఉంది. మీరు ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు మీరు ఆ పుస్తకాన్ని అలా అలవోకగా చదివేశారనుకోండి, అందులో పెద్ద విశేషం మీకు కనపడచ్చు, నేను కాదన్న. కానీ ఆ శతకకర్త, గ్రంథకర్త అతను ఎలాగ పరిణామాన్ని పొందుతున్నాడు, క్రమక్రమంగా ఎలా ఎదుగుతూ వస్తున్నాడు అన్న విషయాన్ని మీరు అంతర్లీనంగా పరిశీలనం చేస్తూ చదువుతున్నారనుకోండి, అది ఖచ్చితంగా మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. కాకుండా మీరు ఏ పద్యానికి ఆ పద్యం అనుకుంటూ చదువుకుంటూ వెడుతున్నారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు అని నేను అనను. కానీ దానివలన మీకు ఒక మాల కట్టేటటువంటి అవకాశం మాత్రం లభించదు. నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తానని అన్నాను. మనుష్య జీవితం ప్రారంభమైనప్పుడు అవిద్య అజ్ఞానంతోనే ప్రారంభం. జన్మతః జ్ఞాని అయినటువంటి వారు ఎక్కడో ఉంటారు తప్ప అలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం లెక్కలోకి తీసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కోట్ల మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడు జన్మతః మహాజ్ఞాని. అటువంటి వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి మౌనంలోనే ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి జీవితంలో అటువంటి శిష్యుడు ఒకడు ఆయనకి లభించాడు. కాబట్టి అన్ని వేళలా జన్మతః అటువంటి జ్ఞానాన్ని అందరూ పొందగలరా అంటే పొందలేరు. కానీ మీ ప్రయత్నం లేకుండానే మీరు పుట్టినప్పుడే మీతో పాటు వచ్చేసేటటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే, శాస్త్రం అంటుంది కడుపులో ఉన్నప్పుడు జ్ఞానంతో ఉంటాం మనం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రసవానికి ముందర గొప్ప జ్ఞానం కలుగుతుంది. పూర్వజన్మలలో మనం చేసినటువంటి పాపాలు, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చిపోయామో, ఇవన్నీ మనకి సింహావలోకనం అవుతాయి. కానీ బయటికి వచ్చేటప్పటికీ శఠం అనేటటువంటి వాయువు ఒకటి పట్టుకుంటుంది. ఆ వాయువు పట్టుకోవడం అంటే ఆ వాయువు యొక్క ప్రసరణము జరుగుతుంది. ఆ వాయు ప్రసరణం జరగగానే గత జన్మలలో మనం చేసినటువంటి విషయాలన్నీ మరుపులోకి వెళ్ళిపోతాయి, మరిచిపోగానే మీ ప్రయత్నం అక్కర్లేదు, మీరేం దాని గురించి చదువుకోక్కర్లేదు, మీ గురించి మీరు ప్రయత్నపూర్వకంగా అయ్యా నేను ఇది సంపాదించుకున్నానండి అని చెప్పక్కర్లా. వెంటనే వచ్చేసేది ఏది అంటే అజ్ఞానము, అవిద్య, ఇది వస్తుంది. ఈ అజ్ఞానం ఉండడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే, ఇంద్రియముల చేత ఏ సుఖములను అనుభవించడానికి అవకాశం ఉంటుందో మార్చి ఆ సుఖములను మాత్రమే అనుభవిస్తాడు తప్ప, ఈశ్వరుడు ఒక చిత్రమైనటువంటి వ్యవహారం చేశాడు. ఇంద్రియములలో ఏదో ఒక్క ఇంద్రియము ద్వారానే సుఖం అనుభవించవచ్చు నువ్వు అని అన్నాడు అనుకోండి, చాలా తొందరగా వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఏదో మీరు ఒక్క నాలుకతో మాత్రమే సుఖం అన్నాడు అనుకోండి, భోజనం చేయగానే వైరాగ్యం వచ్చేస్తుంది, కడుపు నిండిపోతే వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ వెంటనే కంటి వైపుకి వెళ్ళిపోతాడు, కంటితో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు. తర్వాత చెవి వైపుకి వెడతాడు, చెవితో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు, కొన్ని వింటూ. తర్వాత స్పర్శేంద్రియంతో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, కోతి కొమ్మల మీద మారినట్టు ఇంద్రియాల మీద మారుతూ ఆ మనస్సుని పట్టుకుని ఈ ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటి ఒక్కొక్క సుఖము యందు తాదాత్మ్యత చెందుతూ ఉంటాడు. ఇలా తాదాత్మ్యత చెందుతూ ఉండగా జీవితం అయిపోయి ఎప్పుడో శరీరం పడిపోతుంది. మనుష్య జన్మ పొందినప్పటికీ పొందవలసిన దానిని పొందలేకపోవడానికి కారణం జన్మతః వచ్చినటువంటి ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానము పోవాలి అంటే మొట్టమొదట కలగవలసినది ఇది అంటే భక్తి కలగాలి. దేని యందు భక్తి ఎలా కలుగుతుందండి? భక్తి
ఇప్పుడు మా అమ్మగారు నా కంటికి కనపడతారు కాబట్టి నేను మా అమ్మగారిని ప్రేమించాను, మా అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేశానంటే అర్థం ఉంది, ఈ అమ్మ కడుపున నేను పుట్టాను, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. నా తండ్రి గారి పాదాలకి నేను నమస్కరిస్తే దానికి ఒక హేతు ఉంది, ఎదురుగుండా మా నాన్నగారు ఉన్నారు, వారు కష్టపడి పెంచారు, నమస్కరిస్తాను. నా అన్నగారికి నేను నమస్కరిస్తే దానికి ఒక కారణం ఉంది. ఈశ్వరుడికి నమస్కరించడానికి ఈశ్వరుడి అస్తిత్వం మీకు ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఉన్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది? మీ అంతటా మీకు ఎప్పుడైనా ఈశ్వరుడు ఉన్నాడు అన్న భావన గట్టిగా కలిగే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ. ఎవరికో తప్ప అలా కలగదు. అసలు ఈశ్వరుడు ఉన్నాడు అన్న విషయం దేని వల్ల తెలుస్తుంది? శ్రవణము వలన. పెద్దల యొక్క మాటలను వింటుంటే భగవంతుడన్నవాడొకడున్నాడు, వాడిది ఈ ప్రజ్ఞంత, మనదేమీ కాదు అని తెలుస్తుంది. అయితే కొద్దిగా భక్తి కుదిరింది అనుకోండి, భగవంతుడి మీద భక్తి కుదిరితే మహా అయితే ఏం చేస్తాడంటే పొద్దున్నే లేచేదో గంటన్నర పూజ చేస్తాడు, 24 గంటల్లో గంట పూజ చేసేస్తే గొడవ వదిలిపోయింది, 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ భక్తి కూడా మిమ్మల్ని ఉద్ధరించగలిగినటువంటి స్థాయిలోకి వెళ్ళదు. ఇప్పుడు ఈ భక్తికి జ్ఞానం అనేటటువంటి చివర ఉండేదానికి మధ్యలో ఒకటి రావాలి. ఇది కేవలము మనుష్య జన్మయందు మాత్రమే ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి, అన్య జన్మల యందు ఉండదు. ఈ మధ్యలో ఉండేదాన్ని వైరాగ్యము అంటారు. వైరాగ్యము కొంతమంది కృతక వైరాగ్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. నాకు వైరాగ్యం వచ్చేసిందండి అంటుంటారు. వైరాగ్యం వచ్చేసినటువంటి వాడు నేను వైరాగ్యంతో ఉన్నానని ఎన్నడూ చెప్పడు. వైరాగ్యం దేనివల్ల తెలుస్తుందో తెలుసా అండి? నడువడి వలన తెలుస్తుంది. ఆయనకి ఏమీ సంగం ఉండదు, ఆయన సుఖంలో అలాగే ఉంటాడు, దుఃఖంలో అలాగే ఉంటాడు, ఆయనకి ఏమీ పట్టవు, ఆయన తామరాకు మీద నీటి బొట్టులో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ వైరాగ్యం. ఈ వైరాగ్యం వస్తే వైరాగ్యం బాగా నిలబడి, ఏముందయా నేను అనుభవించే సుఖాలు, ఈ సుఖాలా, అబ్బో ఎన్ని అనుభవించానో ఇలాంటి సుఖాలు, ఈ సుఖాలన్నింటి వల్ల ఏం పొందానయా, ఇది కాదు సుఖం, అసలు నిజమైనటువంటి సుఖస్వరూపము సుఖస్థానము ఈశ్వరుడే అన్న పూనిక బాగా పెరిగిందనుకోండి. పెరిగితే ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము చేత ఒకనాడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే ఏమవుతుంది అంటే మీరు ప్రత్యేకంగా భగవంతుడి దర్శనం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. సమస్త చరాచర జగత్తు యందు మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. మీకు పూజామందిరంలోకి వెళ్తే ఈశ్వరుడు కనపడ్డం, గుళ్ళోకి వెళ్తే ఈశ్వరుడు కనపడ్డం అన్న సిద్ధాంతం ఉండదు. అంతటా ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఇప్పుడు తాను ఈశ్వరుడి నుంచి దూరంగా పారిపోదామన్నా మార్గం ఉండదు, ఎప్పుడూ ఈశ్వరుడితోనే ఉంటాడు. ఆ ఈశ్వరుడితోనే తాను ఉండిపోయి తాను కూడా ఈశ్వరుడే అన్నటువంటి ఎరుకలోకి వెళ్ళిపోతాడు. ఆ ఎరుక కలిగిన నాడు జ్ఞానము, ఆ జ్ఞానము చేత మోక్షము. ఈ ప్రస్థానము దీని యందు జరగాలి అంటే కేవలము మనుష్య జన్మ యందు మాత్రమే జరగాలి. అలా జరగకుండా కేవల సుఖాలనే అనుభవిస్తూ ఉండిపోతే ఏమవుతుందండి అని మీరు నన్ను అడగచ్చు. కేవల సుఖాలను అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. దానివల్ల కదా ఈ జన్మలో మీరు కొన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. ఒకటి, పుణ్యము పోతుంది. 2, ఇంద్రియముల యొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల పాపకర్మలు చేస్తాడు. ఈ పాపకర్మల యొక్క ఫలితాల్ని ఉత్తర జన్మలలో అనుభవించవలసి వస్తుంది. ఇది పైగా మనుష్య జన్మ ఎత్తిన వాడికి ఉండకూడనటువంటి లక్షణం. మీరు కాళహస్తీశ్వర శతకం మీద ఒక విహంగ వీక్షణం చేశారనుకోండి, దూర్జటి భగవంతుడు ముందు కూర్చుని తన యొక్క అనేక స్థితులను గూర్చి భగవంతుడితో చెప్పుకున్నంత తేట తెల్లంగా బహుశా చాలా తక్కువ మంది చెప్పుకున్నారు. అలా ఎవరూ చెప్పుకోలేదు. దూర్జటొక్కడే చాలా ధైర్యంగా, ఏమి నిర్మోహమాటంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడాడు. ఆయన ఎవరితో మాట్లాడాడు? ఒక్క శంకరుడితో మాట్లాడాడు. ఆ శంకరుడితో మాట్లాడినవే శ్రీకాళహస్తీశ్వర శతక రూపాన్ని దాల్చేయి. బహుశా ఇది లోకానికి అందాలని ఈశ్వరుడు అనుకుని ఉంటాడు. అందుకే కాళహస్తీశ్వర శతకం అంత గొప్పది. మీరు చూడండి, భక్తి అంటే పూనిక, ఈశ్వరుడున్నాడు అన్న నమ్మకము. మీకు ఆ పద్యం పైన చూస్తే ఒకలా కనపడుతుంది, లోపల అసలు దాని జీవనాడి పట్టుకుంటే మీకు ఆ పద్యంలో ఉన్న గొప్పతనం తెలిసిపోతుంది. నేను మీతో ఒక మాట అన్నాను కదా ఇందాక, జీవన ప్రస్థానమునందు మొట్టమొదట ఏర్పడవలసినది భక్తి.
ఈశ్వరుడు గురించి వినడము చేత భక్తి ఏర్పడాలి మనిషికి అని చెప్పాను. ధూర్జటికి కూడా ఇటువంటి భక్తి గట్టిగా ఏర్పడింది. లేకపోతే అసలు కాళహస్తీశ్వరుడితో ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి ఎందుకు చెప్పుకుంటాడు? వాడు ఒకడు ఉన్నాడు, వాడు మార్చగలడు, వాడు రక్షించగలడు, ఈ నమ్మకం ఆయనకి కలిగింది. దానితో పాటుగా ధూర్జటికి ఒక విశ్వాసం కలిగింది. నేను చేస్తున్నవన్నీ ఈశ్వరుడికి తెలుసు, నా మనస్సులో ఉన్నవి కూడా ఈశ్వరుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఉండాలి అంటే, ఇక్కడికి వచ్చి ఈశ్వరుడు కూర్చోవాలంటే భక్తి అంటే ఏమిటండి? మీ అమ్మగారి మీద మీకు భక్తి ఉందనుకోండి, అమ్మ నా దగ్గర ఉండమ్మా, నా దగ్గర ఉండమ్మా, మా ఇంట్లో అన్నం తినమ్మా, నీ చేత్తో నాకు అన్నం తినాలనుందమ్మా, అమ్మ నీ చేత్తో చెగోడీలు తిని ఎన్నాళ్ళు అయిందోనమ్మా, కూర్చోమ్మా అని చెప్పి అమ్మ కాళ్ళు పట్టి, అమ్మతో మాట్లాడి, అమ్మ చేతులు పట్టుకుని, అమ్మ కాళ్ళు పట్టుకుని, పసిపిల్లాళ్ళు ఆడుకుని ఎందుకు చేస్తారు? అమ్మ మీద మీకు భక్తి. అలా అమ్మ మీ ఇంటికి ఎందుకు వచ్చింది అంటే, అమ్మ ఎప్పుడూ వస్తుంది, కానీ కొడుకు సుగుణాల రాశి అనుకోండి, ఆ అమ్మ ఆ కొడుకుని విడిచిపెట్టి అసలు వెళ్ళే సమస్య ఉండదు. నీ దగ్గరే నేను ప్రాణం వదిలేస్తాను రా అంటుంది ఆవిడ. అలా అమ్మకి మంచితనం వల్ల కొడుకు స్థానమైనట్టు, అంటే మంచివాడు కాకపోయినా స్థానం అవుతాడు, కానీ బాగా యోగ్యుడైన కొడుకు దగ్గర తల్లి ఉండడంలో ఉన్న తృప్తి వేరు కదా. అలా ధూర్జటి ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు. మీతో నేను ఒక విషయం ప్రస్తావన చేశాను ఇత పూర్వ ప్రసంగంలో. ధూర్జటి శంకర భగవత్పాదాచార్య స్వామి వల్ల బాగా ప్రేరేపితుడైనట్లు కనపడుతుంది అని చెప్పాను. అసలు ఆ మాటకొస్తే శంకరాచార్యుల వారి వలన ఆ రకమైనటువంటి ప్రచోదనాన్ని పొందని వాడెవడు లోకంలో? వారు జగద్గురువులు, వారు ఆకాశాన్ని భూమిని రెండింటిని ఆక్రమించారు. ఎవరు తర్వాత చెప్పినా ఈ మధ్యలో చెప్పాలి, కానీ ఆయన్ని దాటి చెప్పడం అన్నది ఉండదు. ఆకాశాన్ని ఎక్కడ తాడుతారు, పాతాళాన్ని ఎక్కడ తాడుతారు మీరు? కుదరదు. పశుమాం సర్వజ్ఞ అన్నా ఆయనే అనాలి, అహం బ్రహ్మాస్మి అన్నా ఆయనే అనాలి. ఈ రెండు దాటి మీరు ఎక్కడ కడతారు? కాబట్టి శంకరాచార్య స్వామి వారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన మొత్తం బ్రహ్మాండాలను ఆక్రమించేశారు. అటువంటి శంకరుల యొక్క శ్లోకముల చేత ప్రభావితులయ్యారు ధూర్జటి. అందుకే ఆయన ఒక మాట అంటారు, ఒక చోట ఒక పద్యం చెప్తారు. ఇది బహుశः శంకరుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి చూస్తూ, కాళహస్తీశ్వరుడి వంక చూస్తూ ఇలా అడిగినటువంటి వాళ్ళు, ఇలా నిలదీసినటువంటి వాళ్ళు మీకు తక్కువగా కనపడతారు. ఆయన కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, మనమైతే ఏం చేస్తామంటే రోజు అభిషేకమే చేస్తాం, రోజు పూజ చేస్తాం. అంతకన్నా మనం ఏం చేస్తామంటే, శివాలయానికి వెళ్ళి మీరు ఏం చేస్తారండి అని ఎవరినన్నా అడిగారు అనుకోండి, ప్రదక్షిణం చేస్తానండి. ఇంకేం చేస్తారు? నమస్కారం చేస్తానండి. ఇంకా ఏం చేస్తారు? అభిషేకం చేస్తాను, ఇంకా కుంకుమార్చన చేస్తాను, ఇంకా లక్ష బిల్వార్చన చేస్తాను, ఇంకా నీ మోహం ఏమిటా ప్రశ్న, ఇంకేం చేస్తాను? ఇవే చేస్తానంటే కాదు, ఇవన్నీ కాదు, ఇంకొకటి అసలైంది చెయ్యొచ్చని చూపించాడు ధూర్జటి. ఆయన ఏం చేశాడు? మనలా బిల్వ పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు అని వెంటపడలేదు. ఆయన శంకరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని పంచుకున్నాడు తన భావాన్ని. ఈశ్వర, నాకు ఈ అనుమానం వస్తుందయా అనేవాడు. నిన్నంతా ఏ ఆలోచన వచ్చిందో అది వెళ్ళి శివుడి దగ్గరే చెప్పేవాడు. ఒక రోజున స్వామి దగ్గర కూర్చుని ఆయన అంటున్నాడు ధూర్జటి, నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యానికంతటికీ ప్రాణం ఏమిటో తెలుసా అండి? సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా. ఈ మాటలు ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆయన కాళహస్తీశ్వరుణ్ణి అంటే, నాకు సగుణముగా నువ్వు కనపడాలి. సగుణముగా అంటే నిర్గుణము సగుణము అని రెండు రూపాలు ఉంటాయి భగవంతుడికి. వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెప్తాడు దీని గురించి. సగుణ నిర్గుణా సాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు. ఆ సగుణమైన రూపము అంటే మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే, మీ మాంసనేత్రము చేత మీరు చూడగలిగినటువంటి ఒక రూపము అని మీరు అనుకోండి. ఏమన్నా మరి కాళహస్తీశ్వరుడితో మాట్లాడుతున్నానని కదా అంటున్నాడు, ఎదురుగుండా శివలింగం దగ్గర కూర్చున్నాడు కదా మరి ధూర్జటి. మరి ధూర్జటి ఆ శివలింగం దగ్గర కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ లింగము శివస్వరూపం కదా. మరి లింగము శివస్వరూపమైనప్పుడు మాట్లాడుతూ మళ్ళీ సగుణంగా కనపడమని అడగడం ఏంటి? ఈ మాంసనేత్రానికి కనపట్టలేదు ఏమిటి కాళహస్తీశ్వర లింగం? మరి ఎందుకు అడిగాడు సగుణాకారంబుగా చూపవే అంటే, శాస్త్రమునందు లింగాకారమునకు ఒక పేరుంది, అరూపరూపి అని పేరు. ఎందుచేత
రూపమున్నదా? ఉన్నది. రూపము లేదా? లేదు. రూపమున్నది అని ఎలా అంటారు? ఏదో ఇలా ఉంది కాబట్టి రూపం ఉంది. రూపం లేదు మీరు ఎలా చెప్తారు? శివలింగానికి వెనక్కి వెళ్ళి పూజ చేయించా? చేసేయచ్చు. శివలింగానికి ఇటు పక్కన కూర్చుని చేయించా? చేసేయచ్చు. ముందు కూర్చుని చేయించా? చేసేయచ్చు. ఇటు పక్కన కూర్చుని చేయొచ్చా? చేసేయచ్చు. పైనుంచి చేసేయచ్చా? చేసేయచ్చు. అయితే ఎటు చూస్తున్నాడు ఆయన? మీరు ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళారనుకోండి, ఒక రామచంద్ర ప్రభువు గుడికి వెళ్ళారనుకోండి, ఒక కృష్ణ భగవానుడు గుడికి వెళ్ళారనుకోండి, ఒక లలితమ్మ గుడికి వెళ్ళారనుకోండి, ఏమన్నా నేను అమ్మవారి వెనకాల కూర్చుని పూజ చేసుకుంటానన్నారు అనుకోండి, చీనోర్మయ్య అంటారు. అమ్మవారి వెనకాల కూర్చొని అలా కుదరదు. అంతరాలయంలో అభిముఖంగానే కూర్చోవాలి. ఇలా పక్క కూర్చుని అమ్మవారికి పూజ చేయంటారు. అంతేగాని వెనకాల కూర్చుని చేయడం లేదు. మరి శివలింగం దగ్గరికి వెడితే ఇప్పుడు మీరు ఒక 6గురో 7గురో రేపు తెల్లవారుజామున వచ్చి శివాలయంలో అభిషేకం చేసుకుంటా అన్నారనుకోండి, దానికి తగిన అధికారం ఉన్నవారైతే శివలింగం లోపలికి అందరూ చుట్టూ కూర్చుని చేసేస్తారు అభిషేకం. అప్పుడు అసలు ఎటువైపు చూస్తున్నట్టు? అన్ని వైపులా చూస్తున్నట్టు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖాలతో అన్ని వైపులా చూస్తుంది శివలింగం. కాబట్టి ఎటువైపు నుంచైనా చేసేస్తారు అభిషేకం. అది కరచరణాదులతో కూడిన మూర్తి అయితే, ఒక లలితమ్మ స్వరూపం లాంటి స్వరూపం అయితే, అమ్మవారు ఇలా చూస్తోందండి అంటాం. వెనక్కి చూస్తోందా? అలా ఏం కనపట్టలేదండి, వెనక్కి చూస్తున్నట్టు అంటాం. కాబట్టి ఇప్పుడు చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఏమైనా కనపడుతున్నాయా? లేవు. కాబట్టి రూపం ఉందా? లేదు. అసలు లేకుండా ఉందా? ఉంది. ఏదో ఇలా ఉంది. కాబట్టి అరూపము రూపము రెండు ఉన్నాయి. అరూప రూపి. ఇప్పుడు దూర్జటి అంటున్నాడు, నాకు ఇలా కన్నా నాకు కోరిక ఉంది. ఏమిటో తెలుసా? నువ్వు నాకు సగుణంగా కనపడాలి. అంటే ఏమిటి సగుణం? అంటే ఏమిటి? ఎలా కనపడమంటావు నన్ను? అంటే ఆయన అంటున్నాడు, సగుణాకారంబుగా చూపవే. కొంతమంది అంటుంటారు శంకరుడు అనేక రూపాలతో ఉంటాడు, ఒక రూపం అని చెప్పడానికి కుదరదు. మీరు ప్రార్థనా శ్లోకాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక చోట శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటారు. 5 ముఖాలతో ఉన్నాడంటారు. ఒకసారి చూస్తే ధవళ వపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం అంటారు. ఒక్క ముఖంతో కూర్చున్నాడంటారు. ఒక చోట చూస్తే 3వ కన్ను కనబట్టలేదు, బొట్టుతో ఉన్నాడంటారు. ఒక చోట చూస్తే 3వ కంటితో ఉన్నాడంటారు. ఒక చోట చూస్తే సూర్యచంద్రులు ఇద్దరూ 2 పక్కలకి వచ్చి గొడుగులు పట్టారంటారు. ఒక చోట చూస్తే ఒంటి నిండా శమభస్మ రాసుకుని కూర్చున్నాడంటారు. ఇందులో ఏది సగుణం? ఏ రూపంతో కనపడాలి నీకు? నువ్వు ఎలా అయినా కనపడు, నీ ఇష్టం వచ్చినట్టు కనపడు. కానీ నాకు కావలసింది ఏమిటో తెలుసా? ఒక్కసారి ఈ కంటితో నిన్ను చూడాలనుంది శంకర. ఈ జన్మలో నెరవేరుతుందా కోరిక? ఇప్పుడు మీరు ఒక విషయం పసిగట్టాలి. అందరూ ఏం కోరుతున్నారు? ఈ కంటితో అనేకమైనవి చూడాలని కోరుతున్నారు. దూర్జటి ఏం కోరుతున్నాడు? ఈ కంటితో నీ సగుణమైన రూపాన్ని చూడాలనుంది అంటున్నాడు. ఎందుకు కనపడాలి నీకు అలాగా? నీకేముంది అర్హత? అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు, నువ్వు కనపడ్డావు ఇంతకు పూర్వం. అలా ఎవరికి కనపడ్డావో తెలుసా? చిన్నీరేజ విహారమత్త మధుపా. నాకైతే ఏమనిపిస్తుందంటే తెలుగులో ఇది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఈ మాట దూర్జటి ఎక్కడి నుంచి ప్రేరేపణ పొందాడంటే, ఆయన ప్రభావితుడయ్యాడంటే, రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభో. శంకర భగవత్పాదాచార్య శివానంద లహరిలో మాటలు. ఆయన రాజీవే భ్రమరాధిపో విహరతాం అని శంకరాచార్యుల వారు అన్నారు. చిన్నీరేజ విహారమత్త మధుపా అని దూర్జటి అన్నారు. చిన్నీరేజ విహారమత్త మధుప అంటే చిట్ అంటే మనస్సనబడేటటువంటి ఆ తామర పువ్వు ఉన్నదే, ఈ మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద నిరంతరము విహరించేటటువంటి 9 స్వరూపము కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నాడు. మనస్సు మీద 9 రూపంలో శంకరుడు విహరిస్తూ ఉండడం ఏమిటి? మీరు ఏమడిగారు? సగుణాకారంబుగా చూపవే అని అడిగారు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇలా నువ్వు ముందు కొంతమందికి కనబడ్డావు. ఎవరికి కనబడ్డావో తెలుసా? చిన్నీరేజ విహారమత్త మధుపా. అలా మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద విహరించేటటువంటిది 9 స్వభావం ఉన్నవాడా అని విశేషణం వేశారు. ఎందుకు ఈ విశేషణం?
ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ పద్యాన్ని. మనందరి మనస్సులు తామర పువ్వులే, కానీ తామర పువ్వుకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏమిటి? తుమ్మెదను ఆకర్షించాలంటే దాని యందు మకరందం ఉండాలి. అది వడిలిపోయి శుభ్రంగా పాడైపోయి గాలి చేత కొట్టబడి రేకులు విరిగిపోయి నల్లగా మడ్డి పట్టేసి ఉందనుకోండి, అక్కడికి తుమ్మెద వస్తుందా తాగమంటే మకరందం? తాగదు. ఏముంటుంది అందులో? మకరందం వెళ్ళిపోతుంది పక్కకి. కాబట్టి ఒకటి, తామర పువ్వు నిండా మకరందం ఉండాలి. రెండు, తామర పువ్వు అరవిరిసి ఉండాలి, బాగా రేకులు విచ్చుకుని ఉండాలి. ఇలా ముడుచుకుని ఉందనుకోండి తుమ్మెద రాదు. ఎందుకనంటే దాని మీద వాలి మకరందాన్ని పొందలేదు, కాబట్టి విచ్చుకుని ఉండాలి. మూడు, ఆ తామర పువ్వులో నుండి సుగంధం వస్తూ ఉండాలి, మంచి సువాసన వస్తుండాలి. ఈ సువాసన చేత ఆకర్షణ పొందుతుంది తుమ్మెద. వచ్చి ఒకసారి అలా పువ్వు మీద ఎగిరి ఎక్కడ సువాసన ఉందో అక్కడ ఆ తామర పువ్వు మీద కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంది? నా దగ్గర అమృతం ఉంది, నా దగ్గర మకరందం ఉంది, నా దగ్గర తేనుంది, నువ్వు తాగవా అని పువ్వు అడగక్కర్లేదు. అందులో మకరందం ఉన్నదో లేదో వాసనని బట్టి విచ్చుకోవడాన్ని బట్టి తుమ్మెద పట్టుకుంటుంది. పట్టుకుని వచ్చి ఏం చేస్తుంది? గ్రహించి దాని మీద కూర్చుంటుంది. నాలో తేనె ఫలానా చోటు ఉంది అని తామర పువ్వు తుమ్మెదకి చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఎక్కడ ఉన్నదో అక్కడ తన వాడి అయిన తొండాన్ని గుచ్చుతుంది. గుచ్చినప్పుడు తామర పువ్వుకి ఏమైనా బాధ కలుగుతుందా? ఏమీ బాధ కలగదు. అంత అందంగా గుచ్చి అందులో ఉన్న మకరందాన్నంతటినీ పానం చేసేస్తుంది. చేసేసి అందులో ఉన్న పుప్పిడి తన ఒంటి మీద జల్లుకుంటుంది. చల్లుకుని లేచి ఎగిరి వెళ్ళిపోతుంది. అలా ఎక్కడ మకరందం ఉన్నదో ఎక్కడ సుగంధం ఉన్నదో అక్కడ మాత్రమే తుమ్మెద తిరుగుతుంది ఆ పద్మం మీద. చిన్నీరేజ విహారమత్త మధుపా, ఈశ్వరుడు ఇక్కడికి రావడానికి ఏది మార్గము? ఇక్కడ నువ్వు మార్గము చేసిన వాడవైతే ఈశ్వరుడే వెతుక్కుంటూ వస్తాడు. తామర పువ్వు తుమ్మెదని పిలిచిందా? తుమ్మెద తామర పువ్వుని వెతుక్కుందా? తామర పువ్వు ప్రమేయం లేదు కదండి. తామర పువ్వు పిలిచిందా తుమ్మెదని? తుమ్మెద నువ్వు రా అందా? అనలేదు. తామర పువ్వు ఎక్కడో చెరువులో విరిచింది, వెతుక్కుంటే ఎవరు వెళ్ళారు? తుమ్మెద వెళ్ళింది. నాలో మకరందం ఉందని తామర పువ్వు చెప్పిందా? తుమ్మెద వెతుక్కుంది. నా మీద కూర్చోని అడిగిందా? తుమ్మెద కూర్చుంది. తాగు అని అడిగిందా? తుమ్మెద తాగింది. అలా తుమ్మెద తాగడం చేత తాను సార్థకత పొందానని మాత్రమే తామర పువ్వు అనుకుంది కదండి. ఏ తుమ్మెద వాడలేదనుకోండి, ఏమిటో ఇలా చూసావా నా రెక్కలు ఊడిపోయాయి, నేను నల్లగా అయిపోయాను, అందుకే నా దగ్గరికి ఏ తుమ్మెద రాలేదు అని బాధపడుతుంది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తుమ్మెదతో పోలుస్తున్నారు ధూర్జటి. ఆ తుమ్మెద నీ హృదయ పద్మము దగ్గరికి రావాలి. రావడానికి నేను ముందు చెప్పిన లక్షణాలు నీ హృదయ పద్మానికి కూడా ఉండాలి. ఆ పద్మము రేకులు విరిగిపోయినదై ఉండరాదు. అనగా ఈశ్వర కైంకర్య నిష్టయందు యాంత్రిక బుద్ధి ఉండరాదు. దళములు విచ్చుకుని ఉండడమే శోభ, పూజయందు నిష్టయే శోభ. మీకు నోటికొచ్చు కదా అని మీరు గడ 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 చదివేస్తూ అర్థం పర్థం లేని పూజ మీరు చేశారనుకోండి, దాన్ని తీసుకోవడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి పూజలు నేను చాలా చూశానండి. అదే అలాంటి పూజ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. మీరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మంత్రభాగం అంతా నేర్చేసుకొని గడ 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 చదివేస్తే వచ్చేటటువంటి అప్రయోజనమేమి? మీ ఇంట్లో అలాంటి పూజ చేస్తే దేవతలు ఇష్టపడరు. దేవాలయమునందు చేస్తే కింద ఉన్న చక్రము యొక్క శక్తి క్షీణించిపోతుంది. నేను పరమయదార్థం చెప్తున్నాను. కావాలంటే మీరు ప్రతిష్ఠ ఆగమశాస్త్రం చదువుకోండి. అలా చదివితే తొందరలో కుంభాభిషేకం చేయాల్సి వస్తుంది, శక్తి క్షీణించిపోయి. మంత్రము ఎలా స్వరంతో ఉందో అలాగే చెప్పాలి. నీకు టైం లేకపోతే నువ్వు అన్ని చదవవు. అందుకే మళ్ళీ లఘు ఇచ్చేస్తారు. లఘు ఏముందో అది మాత్రమే చదవాలి. మంత్రపుష్పం అంతా చెప్పడానికి సమయం లేకపోతే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని చెప్పు చాలు. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. అలాగే చదువు చాలు, లఘు చదువు.
బస్ ఈశ్వరుడు పరమ సంతోషిస్తాడంతే. తప్ప ఎందుకు పరిగెడతావు అలాగా? నామాలు చదివితే ఒక్క నామం వినపడదు. ఎంత అపభ్రంశంగా చదువుతామంటే నేను చాలా చోట్ల చూస్తుంటాను. ప్రకృత్యైన హోం, వికృత్యైన హోం, ఓం చివరా ఉంది. అదే పూజ. ప్రణవము ముందుండాలి, నమః చివరుండాలి. అంటే ప్రారంభంలో మీకు ఓం ప్రకృత్యై నమః అని వినపడుతుంది, కానీ 5 నామాలు దాటేటప్పటికి ఓం చివరికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? పరుగు. ఇలా చదివితే ఏమవుతుందంటే దేవాలయం అయితే చక్రంలో ఉన్న శక్తి కూడా పోతుంది. అప్పుడు మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు పెద్దలు కనిపెట్టి, ఈ ఆలయం వెలవెలపోతోందని కుంభాభిషేకం చెయ్యాలి. ఇది రేకులు ఊడిపోవడం అంటే చేసిన పూజ యందు నిష్ఠ లేదు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? 3 ఏకీకృతం అగుట, దానికి పూజ అని పేరు. 3 ఏకమైతే దాన్ని పూజ అని పిలుస్తారు. ఈ 3 ఏ ఒక్కటి పక్కకెళ్ళిపోయినా, ఏ భాగం దగ్గర అలా పక్కకెళ్ళిందో ఆ భాగం పూజలోంచి కత్తిరిస్తారు, తీసేస్తారు, అది జరగలేదని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు నీరాజనం ఇస్తున్నారు అనుకోండి భగవానుడికి, ఘంటానాదం చేస్తూ నీరాజనాన్ని తిప్పుతుంటారు. తిప్పుతున్నప్పుడు ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం అని మీరు తిప్పుతున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా, అందుకే హారతి ఇచ్చేటప్పుడు కిందకు వచ్చినప్పుడు ఆగమని చెప్తారు. ఎందుకు ఆగాలి అంటే, మీరు తిప్పుతున్నప్పుడు మీరు ఇక్కడ చెప్తున్నటువంటి మంత్రంతో పాటు నీరాజనపు వెలుతురులో ఇలా తిరుగుతున్నప్పుడు తెల్లటి పరమేశ్వరుడి పాదాలు, వాటి మీద పూజ చేయబడినటువంటి ఎర్రటి పూలు, ఆయన పెట్టుకున్న బంగారు కంకణాలు, ఇలా నీరాజనం పైకి లేస్తుంటే ఆయన మోకాళ్ళు, ఆయన నడుము, దానికి కట్టుకున్న గంటలు, ఆయనకి రాసిన విభూతి, ఆయన భుజాలు, దానికి కట్టిన నల్లటి చిన్న చిన్న పావులు, ఆయన శంఖం లాంటి మెడ, దానికి ఉన్న నీల మత్స, నీలకంఠేశ్వరుడు, ఇలా దాటితే ఎర్రటి జటాజూటం, దాని మీద తదియనాటి చంద్రరేఖ, దాన్ని ఇలా తిప్పేటప్పటికి నల్లటి అమ్మవారి కేశపాశం, అందులో వెనకాతల పెద్ద పెద్ద పువ్వులు, అమ్మవారి చెవిలో పెట్టుకున్నటువంటి ఒక పువ్వు, అమ్మవారి చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణం, మిరిసిపోతున్న ఎర్రటి బుగ్గలు, అమ్మవారి యొక్క కుండలం, ఇలా కిందకి దిగేటప్పటికి త్రివలులతో ఉన్నటువంటి అమ్మవారి కంఠం, అమ్మవారి భుజం, భుజానికి ఉన్న భుజకీర్తులు, అమ్మవారి మోచెయ్యి, ఇక్కడ నుంచి వేసుకున్నటువంటి గాజులు, అమ్మవారి వేళ్లకున్న ఉంగరాలు, నీ నీరాజనపు కాంతులలో మెరిసిపోతూ అలా దిగేటప్పటికి అమ్మవారి మోకాళ్ళ మించి పాదాల దగ్గరకు వచ్చేసరికి అయ్యవారి తెల్లటి పాదాలు, అమ్మవారి ఎర్రటి పాదాలు నీకు ఆ నీరాజనపు కాంతులలో ఇక్కడ ప్రకాశించాలి. ఆ దర్శనము చేత నువ్వు పొంగిపోవాలి, పొంగిపోయి నీరాజనమాగి మళ్ళీ తిరగాలి. ఇలా 3 మార్లు తిరిగేటప్పటికీ నువ్వు అందంగా చెప్తున్నటువంటి నీరాజనం పూర్తవ్వాలి. తప్ప ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరిశాయ దేవాయ దేములి నాదాయ మంగళం రిచువలిస్టిక్, యాంత్రికము నువ్వు చేసిన పూజ. ఇది రెక్కలు విడిపోయింది. ఎందుకు వస్తాడు ఈశ్వరుడు? అక్కడ ఏముందని వస్తాడు? సుగంధం. అసలు ఆయన పేరే సుగంధం పుష్టివర్ధనం. ఆ తామరలోంచి సువాసనలు వెదజల్లుతుండాలి. ఏమా సువాసన? మీరు చేస్తున్న క్రతువు యందు భక్తి ఆవిష్కృతము కావాలి. అంతవరకు ఎందుకండి? హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి అని నీళ్లు వదిలిపెడతాను నైవేద్యం పెడితే. హస్తౌ ప్రక్షాళయామి అన్నప్పుడు నిజంగా మీరు నీళ్లు పోస్తే ఆయన చేతులు ఆవిడ చేతులు తడిసిపోయిన చేతులు మళ్ళీ ఇలా పెట్టుకున్నారనుకోండి, ఆ పంచంతా తడిగా ముద్రలు పడిపోతుంది. అలా నువ్వు ఎన్ని మాటలు ఇచ్చావు అన్ని మాటలు వాళ్ళ పంచ చీర తడిసిపోయి ఉంటుందా? నిజంగా నువ్వు దర్శించడానికి ఆ ఒక్క ఘట్టం చాలదు. తడి చేతులు ఇలా చాపితే అమ్మ అలా పెట్టుకో, ఒక్కొక్కసారి తుడుస్తానని హస్తౌ ప్రక్షాళయామి ఉద్ధరిని అక్కడ పెట్టేసి పూజా మందిరంలో ఇలా ఉత్తరీయం తీసి తెల్లటి మెత్తటి అయ్యవారి చేతుల పైన మళ్ళీ ఇలా తిప్పమని ఆ తడి చేతులు, ఆ వేళ్ళు తుడిచి, అమ్మవారి యొక్క చేతులు ఎర్రటి చేతులు, ఆ గాజులు, ఆ ఉంగరాలు, అమ్మవారి చేతులు పట్టుకుని అమ్మ చేతులు మెత్తటి చేతులు తుడిచి, వెనకాల వేళ్ళు తుడిచి, ఆ మధ్యలోంచి వస్తున్న కాంతులు దర్శనం చేశాక ఏది తర్వాత మాట చెప్పు? అయిపోయిందంతే పూజ. కాసేపటికి కానీ మీరు బహిర్ముఖులు కాలేరు. చెంచా కింద పడింది అనుకోండి, వ్యగ్రత వస్తుంది, ఏమిటా చప్పుడని. అప్పుడు మళ్ళీ మీరు, అందుకే తెల్లవారకట్ట పూజ చేయండి అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిష్ఠ కుదురుతుంది కాబట్టి.
అప్పుడు మీరు మళ్ళీ ఏదో హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇవ్వాలి. ఈ భక్తి సువాసనలు తామర సుగంధము తుమ్మిద పట్టుకున్నట్టు ఈ భక్తి సుగంధాన్ని ఈశ్వరుడు పట్టగలడు. పట్టుకుని మకరందముంది లోపల. ఈ మకరందమేమి? భగవంతుని యొక్క గుణానుభవము. ఆ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తూ పువ్వులు వేసేశాక అదే లోపల కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. అబ్బా, ఏమి శంకరుడురా, ఏమి శ్రీ మహావిష్ణువురా, ఏమి వెంకటేశ్వరుడురా, ఏమి లలితమ్మరా, అబ్బబ్బబ్బా ఏమి నిజంగా నామాలరా మహానుభావుడివి, శివానామంలో ఉంది కదురా శక్తి అంతా అని మీరు ఇక్కడ పొంగిపోతుంటే మీరు పొందినటువంటి భగవంతుని యొక్క గుణానుభవమే మకరందము. ఈ తేనె ఇహ ఎవ్వరికీ ఉపయోగపడదు. ప్రపంచంలో ఎంతటి శాస్త్రవేత్త తామర పువ్వులో తేనెలు తీయడు, ఒక్క తుమ్మెదే తీస్తుంది, తేనెటీగ తీస్తుంది. తీశాక పట్టుకోలేమో మనం పొగబెట్టి మళ్ళీ, తప్ప పువ్వుల్లో తేనె నేను ఎట్టుకొస్తానంటే ఎవడూ వెళ్ళడు. ఒక్క రసగ్రాహి అన్న పేరు ఈశ్వరుడికి అందుకే ఉంది. ఇప్పుడు నీ హృదయ పద్మము మీదకి ఈశ్వరుడు రావాలన్న కోరిక నీకు ఉంటే నువ్వు తప్పకుండా ఈ 3 పాటించడం నేర్చుకో. ముందు నీ ఇల్లు శుభ్రం చేయి, ఈశ్వరుడు వస్తాడు. అట్టహాసం పూజ చేసి ఈశ్వరుణ్ణి రమ్మంటే ఎందుకు వస్తాడు? రొట్టలా ఆయన కోరుకున్నది. ఇంతంత రొట్టలు తెచ్చి నువ్వు పూజ చేసేస్తే దాని మీద సాలె పురుగులు ఉన్నాయో గొంగళీ పురుగులు ఉన్నాయో చూడకుండా రొట్టలు విసిరేస్తుంటే ఓ పక్క ఇలా విసిరేస్తూ ఉండడం, ఓ పక్క కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, ఓ పక్క మాట్లాడుతూ ఉండడం, ఓ పక్క సెల్ ఫోను. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన సెల్ ఫోను గుళ్ళల్లో కూడా ఓ సెల్ ఫోన్ ఎడం చేతిలో, అక్కడ మాట్లాడుతూ ఉండడం, ఇలా మారేడు దళాలు వేసేస్తూ ఉండడం, గర్భాలయంలో కూర్చుని అక్కడ కూర్చుని సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉండడం, వచ్చిన వాడికి కూడా దర్శనం పాడు చేస్తూ ఉండడం, రాక్షసాంశ. ఎందుకు అవన్నీ? దేనికోసం నీ పూజ? ఈ పూజకి పొంగిపోయాడు ఈశ్వరుడు నువ్వు అనుకుంటున్నావా? అలా లొంగలేదు. ఇది పరవశం. ఇప్పుడు చెప్పండి నాకు, ధూర్జటి హృదయం ఎలా ఉన్నది? రసగ్రాహి రావడానికి అనుకూలంగా ఉందా లేదా? ఇవి అడుగుతున్నాడు ఆయన. నువ్వు నాకు కనపడాలంటే చిన్నీరేజ విహారమత్త మధుపా, అటువంటి పద్మం ఉంటే తుమ్మెద వస్తుంది, నువ్వు వస్తావు. నువ్వే ఆ తుమ్మెదవి ఈశ్వర. నువ్వు అలా నాకు కనపడాలంటే నా హృదయ పద్మము అలా ఉండాలి. అలా ఉంటే కదా నువ్వు కనపడతావు. ఉందా? అలా ఉంచుకోగలుగుతున్నానా ఈశ్వర నేను? అలా ఉంచుకుంటే నువ్వు వచ్చేయాలి కదా. నువ్వు రాలేదు కదా, అందుకే కదా నేను అడుగుతున్నాను. అంటే ఎక్కడో నా ఎందు ఇంకా దోషాలున్నాయి, నా హృదయ పద్మం ఇంకా సరి అయిన స్థితిలో వికసించట్లేదు. కాబట్టి దీన్ని నీకు ఆభిముఖ్యం చెయ్యడం కూడా నీదే బాధ్యత. అంతర్లీన ప్రతిపాదన. నేను కోరికుంది, కోరికకి కావలసినటువంటి సమర్థతని తెచ్చుకోలేకపోతున్నాను. కానీ శరీరం పడిపోయే లోపల ఒక్కసారి నిన్ను కన్నులారా చూడాలనుంది శంకర. చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర సగుణాకారంబుగా చూపవే. ఒక్కసారి కనపడవా? ఏమిటో అస్తమానం కనపడవా సగుణంగా అంటావు. నేను అలా ఎవరికైనా కనపడ్డానా? నేను ఉన్న చోట్లకి అందరూ వస్తారు, పూజలు చేసుకుంటారు, అంతేకాని నేను ఎవరికైనా కనపడ్డానా ఏమిటో అడగడం అంటావేమో. నువ్వు కనపడ్డావు. అలా ఎవరికి కనపడ్డావు? పైకి డాంబికంగా చాలా భక్తుల్లా కనపడిపోయినటువంటి వాళ్ళ యొక్క హృదయ పద్మముల యందు నువ్వు కనపడలేదు. పైకి ఏమీ తెలియని వాళ్ళల్లా కనపడినా లోపల పద్మము సుగంధములతో నిండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఎందుకు పనికొస్తానయా? పైకి చూస్తే అల్లసాని పెద్దనగారితో సమానంగా కూర్చుంటాడు, అష్టదిగ్గజాల్లో ఒక మహాకవి, ధూర్జటంటే అంతటివాడు ఇంతటివాడు అని లోకం నన్ను పొగుడుతుంది. రాయల వారిచ్చినటువంటివి ఎన్నో నాకున్నాయి. అంబారి ఏనుగులు, కాంతలు, రాయలవారు కాంతలు కూడా ఇచ్చాడు, ఆయనే చెప్పుకున్నాడు. పల్లకీలు, నాకు ఒకటా రెండా వైభోగాలు, ఎన్ని వైభోగాలు! అయ్య బాబోయ్, పురాణాలన్నీ మధించేశాడు మహానుభావుడు. ఆసువుగా కవిత్వం చెప్పేస్తాడు. ఎందుకు శంకరా ఇవన్నీ? ఏం తెచ్చిపెట్టే నాకు? వీటి వల్ల నువ్వు వచ్చావా? పనికి మాలిన వాళ్ళందరూ వచ్చారు. ధూర్జటి రాయలవారి ఆస్థానంలో కవి కాబట్టి రికమెండేషన్లు కావలసిన వాళ్ళు, ముందు మాటలు కావలసిన వాళ్ళు, పద్యపూరణం చేయించుకునేవాళ్ళు, ఓ 4 పద్యాలు రాసి పెట్టమన్న వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారేమో. ఈ తుమ్మెద రాలేదు. ఈ తుమ్మెద ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? నేను కోరుకుంటున్న తుమ్మెద ఇప్పుడు మొదటికి రండి.
నిన్నే రూపముగా తలంతు మదిలో. కనీసం నా హృదయ పద్మము ఇవాళ ఏ స్థితిలో ఉందో తెలుసా? సగుణాకారం అంటే ఇలా ఉంటాడని కూడా నేను చెప్పలేను, ఇలా రమ్మని కూడా నాకు అడగడం చేత కావట్లేదు. నిన్నే రూపముగా తలంతు మదిలో, నీ రూపు మోకాలు. నిన్ను మోకాలు అని నేను భావన చెయ్యొచ్చా? అదేమిటి మోకాలు అని భావన చేయడం ఏమిటి అంటే ఈశ్వరుడి యొక్క సౌలభ్యాన్ని కీర్తిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈశ్వర, ఇక్కడ హృదయ పద్మము శుద్ధిగా ఉండాలి, కానీ ఉత్తరక్షణ దర్శనమిచ్చావు నువ్వు కొంతమందికి. ఎవరికి అటువంటి దర్శనమిచ్చావు? ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణాన్ని చెప్తున్నాడు. ఎవరికి కలుగుతుంది ఈశ్వర దర్శనము? ఎవరికి గురి కలదో వారికి కలుగుతుంది. గురి కలిగిన వాడికి ఈశ్వర దర్శనం తప్ప, గురి అంటే ఏమిటంటే, గురువు అంటే ఏమిటో తెలుసా? రమణ మహర్షి చెప్పేవారు, గురిని నేర్పినవాడు గురువు. ఒక్కొక్క సందర్భాల్లో గురువు గారికి అవనటువంటి దర్శనాలు శిష్యులకు అయిపోయాయి, భగవద్ దర్శనాలు. ఇది జానపదంలో చెప్తారు, కానీ నేను మీకు ఒక ఉదాహరణకి మాత్రమే చెప్తాను. వెనకటికి ఒక గురువు గారు ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఎవరో వచ్చి ఒక రైతుని ప్రేరేపించారు. ఒరే, నువ్వు వెళ్ళి ఆ గురువు గారిని ఏదైనా మంత్రం అడగరా, మంత్రం ఇస్తారు, నువ్వు భగవంతుణ్ణి చూడొచ్చాను. పాప ఆ అమాయకుడు ఏం తెలియదు. ఆయన వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని, అయ్యా నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి, నేను దేవుణ్ణి చూడాలంటే వీడికి మాత్రం ఏమిట్రా, పొలం దున్నుకునేవాడు, వీడికేమి ఇస్తానని విసిగెత్తిపోయి ఆ గురువుగారు అన్నారు, ఎలాగో అలా వీడిని వదిలించేసుకుంటే గొడవ వదిలిపోతుందని. ఒరే ఏం లేదురా, ఏంటి ఏదో బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్యా, తొందరగా వచ్చి నాకు కనపడవయ్యా అంటుండరా, అదే మంత్రం అన్నాడు. ఆహాహా, గురువుగారు ఎంత గొప్ప మాట చెప్పారండి, నాకు చాలా సంతోషం అండి అని చెప్పి రోజు నాగలికి ఎద్దులు కట్టేవాడు. బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్యా, నువ్వు తొందరగా వచ్చి నాకు కనపడవయ్యా అంటూ పొలం దున్నుతుండేవాడు. అన్నం తింటుండేవాడు, ఇదే చెప్పేవాడు. పడుకుంటుండేవాడు, ఇదే చెప్పేవాడు. కొన్నాళ్ళు అయిపోయింది. నిజంగా బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్య అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఇతని మొర విని 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 మా గురువుగారు చెప్పారు రాడా అని మొర పెట్టుకోగా కనపడతాడు మా స్వామి, గురువుగారు ఇచ్చారు నాకు మంత్రం వచ్చేస్తాడని నమ్మకంతో చేసేశాడు. అంతే. ఒక రోజున ఆతత పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచలపాతమహర్ణ ఉండు అంటారు. అలా రెక్కలు విప్పుకునే అల్లల్లారుస్తూ గరుత్మంతుడు రెక్కలు విప్పి ఊగుతుంటే ప్రణవనాదాలు వినపడతాయి అందులోంచి వేదమంత్రాలు. అటువంటి సుస్వర వేదమంత్రాలు వినపడుతుండగా గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీమన్నారాయణుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. దర్శనమిచ్చి నీకేం కావాలయ్యా అని అడిగాడు. ఏం అక్కర్లేదు, మా గురువుగారు చెప్పారు, పిలిచాను, దా అన్నం తిందు కానీ నాతో పాటు అన్నాడు. కూర్చున్నాడు. భక్తపరాధీనుడు. తెచ్చిన ముంతలోది కాస్త గంజన్నం ఆయనకి పెట్టాడు, కాస్త గంజన్నం ఈయన తిన్నాడు. ఇద్దరు తిన్నారు. ఏం చేయమంటావు అయితే? ఏం చేస్తావు, వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడన్నా పిలుస్తుంటాను వస్తుంది. వెళ్ళిపోయాడు. గబగబా గురువుగారు వచ్చాడండి, ఇవాళ గంజి అన్నం ఇద్దరం చెరో సగం నోరు మొయ్యి. అర్థం ఉందా నువ్వు చెప్పే మాటకి? శ్రీమన్నారాయణుడు వచ్చాడా, గంజి అన్నం పెట్టావా, తిన్నాడా, ఏమిట్రా మాట అని. అయ్యో గురువుగారు మీరు నమ్మరా, మీరిచ్చిన మంత్రమేనండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను, రేపు మధ్యాహ్నం రండి అన్నది. నిజంగానా కాదా చూద్దామని గురువుగారు చెట్టు చాట్న నక్కి కూర్చున్నారు. అంతే. పాపం ఈయనకేం తెలుసు, అమాయకత్వం. ఒకళ్ళకి చూపిస్తానన్న తాపత్రయం కూడా కాదు. అంతే. బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయ అని మళ్ళీ మొదలెట్టాడు. మధ్యాహ్నం అయింది, గంజన్నం పెట్టుకున్నాడు. రా తిందా ఎంతకి, రావేం రా రా అని అరుస్తున్నాడు, పూనిక వచ్చి తీరుతాడని. అంతే. మళ్ళీ వచ్చేసింది గరుత్మంతుడు, దిగిపోయాడు. తినన్నాడు. గురువుగారు స్పృహ తప్పిపోయాడు పొరచాటు. అయ్య బాబోయ్, ఇదేమిటి, నిజంగా నేను మంత్రం అనుకోలేదు, నేను ఇలా అన్నాను, వీడికి వచ్చేసాడేమిటి శ్రీ మహావిష్ణువు అని. సరే ఈ కథ ఏదో పక్కకి పెట్టండి, చాలంతవరకు అంతకన్నా దాని ప్రయోజనం ఏమి ఉండదు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గురి మనుష్య అభ్యున్నతికి ప్రధాన హేతువేది. ఒక గురువు చెప్పినటువంటి మాట మీద శిష్యుడికి ఉన్నటువంటి పూనిక. గురుత్వమునకు గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? శిష్యుడి యొక్క పూనికలోంచి వస్తుంది. అలా గురువుగారు అన్నారా అని కూడా ఉండదు. ఒక్కొక్కసారి గురువుగారు అన్నారని చేస్తాడు. శంకర భగవత్పాదులు ఇటు కూర్చున్నారు, పద్మపాదాచార్యుల వారు అటున్నారు. ఇల్లారా అన్నారు ఆయన. పద్మపాదుల పూర్వనామంతో పిలిచారు. పిలిస్తే గురువుగారు ఇల్లారా అన్నారు, అలారా అనలేదు. అని నీటి మీద నడిచారు. నడిస్తే గురువు మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే మునిగిపోకుండా పద్మాలు పైకొచ్చి పట్టుకున్న ఆయన పాదాలని పద్మపాదాచార్యుడు అయ్యాడు. కాబట్టి గురువు అంటే పూనిక, విశ్వాసము.
ఈయన మాట నిజమో సత్యమో అన్న నమ్మకమో, ఈ నమ్మకము నిన్ను ఈశ్వర దర్శనం వైపుకు తీసుకుని వెళ్ళగలదు. అందుకే మన సనాతన సంప్రదాయమునందు అందరికన్నా ముందు పూజ ఎవరిది? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చివరెవరికి? మంగళాశాసనపరై మదాచార్య పురోగమై, గురువులకి. గురువుది అంత పెద్ద స్థానం. కాబట్టి మొట్టమొదట ఆ గురుస్మరణముతో, గురువు మాట చేత, పూనిక చేత దర్శనము పొందిన వారిని స్మరిస్తున్నాడు. నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో. ఒకానొక సమయంలో ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు చేతిలో సంభారములన్నీ పట్టుకుని శివాలయానికి అభిషేకానికి బయలుదేరాడు. కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు. తన మాట మీద గురి ఎంతవరకు ఉన్నది అన్నది చూడడానికి వచ్చాడు. ఎదర భగవద్గీత చెప్పించుకోవడానికి కావలసినటువంటి స్థితిని పొంది ఉన్నాడా లేడా పరీక్ష చెయ్యాలి. వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు బావా అన్నాడు. అబ్బాయి శివాలయానికి వెళ్తున్నాను బావా అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇవాళ శివరాత్రి కదా, అభిషేకానికి వెళ్తున్నాను. అయ్య పిచ్చి బావా, శివాలయంలో శివుడు ఉన్నాడా? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ మాట. అంతటా ఉన్నాడు శివుడు. అవయార్ అని నాయనార్ల కథల్లో ఉంటుంది. అవయార్ కైలాసానికి వెళ్ళింది, మోకాల నొప్పులు, 80 ఏళ్ళ ఆవిడ. అక్కడికి వెళ్ళి శంకరుడు సింహాసనం మీదకి వచ్చిన అవయార్ బాగున్నావా అన్నాడు. బాగున్నాను స్వామి అని ఆయన వైపు కాళ్ళు జాపు కూర్చుంది. పక్కన పార్వతీదేవి కూర్చుంది. అంటుంది, ఏమిటా కాళ్ళు జాపుతుంది ఏమిటి ఆయన ముందని? మహానుభావుడు, లోకము చేత పూజింపబడేవాడు, ఆయన ముందు కాళ్ళు జాపడం ఏమిటి అని చెలికెత్తిని పిలిచి ఆ కాళ్ళు కొంచెం అటు తిప్పమనంది. ఆ చెలికెత్తిల్లి చెవులో కొనిగింది. అవయార్ అవయార్ కాళ్ళు కొంచెం అటు తిప్పు అంది. ఏంది ఆవిడ అంటే, ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా అని. అంటే అవయార్ అంది, శంకరుడు లేని దిక్కోటుంది ఏమిటండి అంటే, పోనీ అవన్నీ ఎందుకు కానీ పార్వతీదేవి చెప్తోంది అటు తిప్పండి. అవయార్ కాళ్ళు తిప్పింది, శంకరుడు సింహాసనం తిరిగిపోయింది. అటు తిరిగింది, సింహాసనం తిరిగిపోయింది. శంకరుడు అన్నాడు, అవ్వను అలా కూర్చొని నన్ను ఎందుకు ఇలా తిప్పేస్తావు పార్వతి అన్నాడు. అంటే పూనిక, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. కాబట్టి ఏమైంది? రమణ మహర్షి ఇది చెప్తూ ఈ కథ చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చేశారండి. భగవంతుని యొక్క ఔదార్యం ఎలా ఉంటుందో కథ పూర్తి చేయలేక ఏడ్చేశారు ఆయన. అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు. జ్ఞానము భక్తి విడివిడి ఉండవు. కాబట్టి శంకరుడు గుళ్ళో ఉన్నాడా అన్నాడు. అంతటా ఉన్నాడని ఆయన ఉద్దేశం. అయితే శివాలయానికి ఎందుకో, శివాభిషేకం చెయ్యాలనుకుంటే ఇదిగో నా మోకాలికి చెయ్యి అని మోకాలు చూపించాడు. ఇలా శివలింగంలా ఉంది కదా. ఏడు బావా అలా అర్థం లేని మాటలు తప్పు, అలా మోకాలకి అభిషేకం ఏంటి అనలేదు. గురువు పట్ల, కృష్ణుడి పట్ల అర్జునుడికి ఉన్న పూనిక ఇది. అందుకే ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని వినేటటువంటి అదృష్టం, జగద్గురువైన కృష్ణ భగవానుడి దగ్గర విన్న అదృష్టం సమస్త బ్రహ్మాండములలో అర్జునుడికి ఒక్కడికే పట్టింది. ఎందుకు పట్టింది? ఇది గురువు మీద నమ్మకం. మోకాలుకి చెయ్యి అన్నాడంతే. ఒక్కసారి పాలు తీసుకొని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ చేశాడు. కృష్ణ భగవానుని యొక్క మోకాలు యందు శివలింగ దర్శనమైంది. నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలు స్త్రీ చన్ను. ఇది ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి విషయంలా మనకి బాహ్యమునందు కనపడుతుంది. కానీ మీరు ఆంతర పరిశీలనం చేస్తే ఎంత పవిత్రమైన విషయంలో చూడండి. ఒక్కొక్క నాడు గురువు యొక్క గురి భగవద్ దర్శనం చేయించింది. రెండవది ఆర్తి చేయిస్తుంది దర్శనం. అపారమైన ఆర్తి కలిగినటువంటి వాడు ఈశ్వర దర్శనాన్ని పొందుతాడు. ఇలా చెయ్యొచ్చా చేయకూడదా ఉండదు. కానీ ఆ ఆర్తికి ఈశ్వరుడు తట్టుకోలేడు, పరిగెత్తుకొచ్చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇది నేను చెప్తున్న విషయాలన్నీ పరమసత్యములో, నేనేవి కృతకమైనవి అబద్ధాలు మీకు నేను చెప్పట్లా. ఆ దౌర్భాగ్యం నాకు లేదు. ఇంతమందిని కూర్చోబెట్టి నాకెందుకు వచ్చిన అబద్ధాలు ఎరికి మీద కూర్చొని. వెనకటికి మూర్తి నాయనారని ఉండేవారు మహానుభావుడు. ఆ మూర్తి నాయనారికి ప్రతిరోజు శివలింగానికి చందన చర్చితం చేయడం అలవాటు. రోజు గంధం అలంకారం చేస్తారు. దురదృష్టవశాత్తు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి
శైవమతావలంబకుడైనటువంటి రాజు గతించాడు. అసలు సనాతన ధర్మమును వ్యతిరేకించేటటువంటి ఒక ప్రభు రాజు అయ్యాడు. నేను మతం పేరు ఎందుకు చెప్పాలి, చాలా మాట. కాబట్టి అటువంటి వాడు రాజు అయ్యాడు. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ శివారాధన కానీ విష్ణువారాధన కానీ జరగడానికి వీల్లేదన్నాడు. మూర్తి నాయనార్ ప్రతిరోజు చందనపు చెక్క అరగతీసి చందనం అలుదుతాడు శంకరుడికని తెలుసు రాజుకి. ఎక్కడ చందనపు చెక్కలు అమ్మకుండా చేసేశాడు. కొట్లన్నింటిలో చందనం తీయించేశాడు. ఏం చేస్తాడో చూడాలి మూర్తి నాయనార్. ఒకరోజు కొట్లన్నీ తిరిగాడు మూర్తి, ఎక్కడ చందనం దొరకలేదు. ఆర్తి పొందాడు. ఈశ్వరుడికి నేను ఇవాళ చందనం అలదకుండా ఎలా ఉంటాను? చందనం సానుంది, చెక్కలేదు. ఆలోచించాడు, ఈశ్వరా, ఇలా అంటే విరిగిపోయేటటువంటి ఎముక ఇలా పెరిగిపోతున్నా నీ అనుగ్రహంతో మధ్యలా ఎక్కడా పెళుసు లేకుండా పెంచిన వాడివి నువ్వే కదా. అక్కడ చందనపు కర్ర పెరిగితే ఏమిటి, ఇక్కడ నా ఎముక పెరిగితే ఏమిటి, రెండిటికి తేడా లేదు. చందనపు చెక్క దొరకలేదు కనుక నా మోచేతిని అరగతీసి నీకు గంధం పెడతానని సాన మీద మోచెయ్యి అరగతీసేస్తున్నాడు. చర్మం చిట్లిపోయింది, కండరాలు చిట్లిపోయి రక్తం కారిపోతోంది, ఎముక పైకొచ్చేసింది. సంతోషంతో అరగతీసేస్తున్నాడు. ఇహ చాలు 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 చాలు, నేను చూడలేకపోతున్నాను నీ ఆర్తిని. పార్వతీ సహితుడై పరమశివుడు గబగబా వృషభవాహనం నుంచి దిగి 2 చేతులతో పట్టుకున్నాడు మూర్తి నాయనార్ చేతులు. అంతే, చేతులు శోభాయమానంగా మళ్ళీ అయిపోయి నీ ఆర్తికి పొంగిపోయానయా. చందనపు చెక్క దొరకకుండా కదా చేశాడు రాజు. రేపటి రోజున ఈ రాజ్యానికి నిన్ను రాజుని చేస్తాను, నువ్వు పొందిన ఆర్తికి. రేపటి నుంచి నువ్వే రాజు. అన్ని చోట్ల ఈశ్వరారాధన జరిగేటట్టు చూడన్నాడు. అంతే, ఆ రోజు రాత్రి మూర్తి నాయనార్ పడుకున్నాడు, రాజు పడుకున్నాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపండి, అకాల మృత్యు వచ్చింది, రాజుని కబళించేసింది. రాజుకి బిడ్డలు లేరు, వారసులు లేరు. అప్పుడు ఒక్కటే మార్గం, ఏనుగు కళ్ళకి గంతలు కట్టి చేతికి దాని తొండానికి పూలదండిచ్చి పంపిస్తారు. అది ఎవరి మెళ్ళలో వేస్తే వాళ్ళు రాజు. మూర్తి నాయనార్ అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తున్నాడు. ఆ ఏనుగు వచ్చి ఆయన ముందు సాగిల పడి ఆయన మెళ్ళలో పూలదండ వేసింది. నన్ను మామూలుగా పట్టాభిషేకం చేయవద్దు, నన్ను విభూతితో అభిషేకం చేసి పట్టాభిషేకం చేయమని అడిగాడు మూర్తి నాయనార్. విభూత్యాభిషేకము చేత రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి దేవతామూర్తులకి అభిషేకం చేయించాడు. ఆర్తి ఒక్కొక్క నాడు ఈశ్వర దర్శనం చేయిస్తుంది. వడలు మరిచిపోయిన ఆర్తి. కాబట్టి నిన్నేరూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలు స్త్రీ చన్ను. ఎందుకు వచ్చింది ఈ మాట? నేను అందుకే అది మళ్ళీ పొరపాటుగా అర్థం కాకుండా నేను ఈ ప్రాతిపదిక వేశాను. ఒకానొక రాజు ఒక వేశ్యామందిరంలో ఉండిపోయాడు. మరునాడు తెల్లవారిపోయింది, శివాలయాల్లోంచి గంటలు వినపడుతున్నాయి, ఎక్కడ చూసినా శివాభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. ఈశ్వరార్చనకి సంబంధించి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని నామాలు చెప్తున్నారు. విన్నాడు, అరే రే తెల్లవారిపోయింది, నేను శివారాధన చెయ్యాలి, మహాశివరాత్రి, ఎంత పొరపాటు జరిగిపోయిందనుకున్నాడు. విపరీతమైన ఆర్తి పొందాడు. తొందరగా ఎక్కడో ఒక శివలింగానికి ఒక్క పువ్వు ఇయ్యాలని ఆ వేశ్య గృహమంతా పరిగెత్తాడు. ఎక్కడ చూసినా వాళ్ళిళ్లలో ఎటువంటి చిత్రములు ఉంటాయో అవి ఉన్నాయి. ఆయనకి శివ సందర్భమైంది ఏమీ కనపడలేదు. ఏడుస్తూ, అయ్యో నాకు కనీసం శివలింగం కనపట్టలేదు ఇక్కడ ఎక్కడా పూజ చేయడానికని ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. తెల్లకిలా పడుకుని నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క స్తన్యము శివలింగాకృతిలో కనపడింది. అంతే, అక్కడ పళ్ళెరంలో ఉండిపోయిన కొన్ని పువ్వులు చేత పట్టుకుని ఆ స్తన్యము మీద పూజ చేశాడు నామాలు చెప్తూ. ఆ స్తన్యమునందు శివలింగావిర్భావం జరిగింది. అదే ఆచంటేశ్వరుడు. మనమండి ఎక్కడెక్కడికో పరిగెడతాం దర్శనాలకి. నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి నన్ను అక్కడ భీమవరం ఏదో కాలేజీ నేను మర్చిపోయాను కానీ ఆ కాలేజ్ గవర్నింగ్ బాడీ మెంబర్ ఒక ఆయన వచ్చి, కోటేశ్వరారు ఒక్కసారి మీరు ఆ గుడి చూస్తే ఉపన్యాసానికి వస్తారు, లేకపోతే నాకు ఖాళీ లేదంటారు మీరు, అందులో ఒక్కసారి రండి తీసుకెళ్తాను అని వెంటబడితే సరే అని వెళ్ళా. పాపం నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప గుడో తెలుసా అండి, స్వయంభూ. ఆ గుడి తేతలి అని తణుకుకి అవుట్స్కట్స్లో ఉంది. రాజరాజ నరేంద్రుడు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఒక పెద్ద సర్పం అడ్డొచ్చి బుసలు కొట్టి వెనక్కి తరివేసింది.
ఎందుకు ఇలా తరిమేసింది నన్ను అని ఆశ్చర్యపోయి రాజరాజ నరేంద్రుడు మరునాడు బయలుదేరాడు. ఆ పాము ముందు వెడుతూ ఒక ప్రదేశాన్ని చూపించింది. ఆ ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ ఏముంది అని అక్కడ ఉన్న పత్రి అవి తీసి చూశారు. చూస్తే స్వయంభూ శివలింగం, ఎంత పెద్ద శివలింగమో! ఒకే మంటపం మీద 2 నందులు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు. అప్పుడు అది చూసి ఆయన దేవాలయం కట్టాడు. దాన్ని ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళు పునరుద్ధరణ చేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. స్వయంభూ శివలింగం ఏనాటి కాలంలో ఎంత శక్తివంతమైందో, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ ఒక ఆవిడ ప్రతి సంవత్సరం, ఆ ఊరు నాకు జ్ఞాపకం లేదు కానీ మురమళ్ళ అనుకుంటాను నేను కరెక్ట్గా చెప్తే, ఒక ఆవిడ భోగం మేళం ఆడేదిట. కానీ ఒక శివరాత్రి నాడు ఆవిడ నేను రాను అన్నారు. అంటే ఆ రోజు శివరాత్రి నాడు ఆవిడ్ని పడుకోనివ్వలేదు పాము. ఒక పెద్ద పాము బుసలు కొడుతూనే ఉంది ఇంటి చుట్టూ తిరుగుతూ. ఆవిడ భయపడి మర్నాడు పొద్దున్న వచ్చి శివాలయం ముందు భోగం మేళం చేసింది. చేసి నాకు పాము బుసలు వినపడ్డాయని ఆవిడ శేషుడి యొక్క వాహనాన్ని చేయించి బహూకరించింది. ఇప్పటికీ వాళ్ళు వచ్చి భోగం మేళం ఆడతారు మహాశివరాత్రి నాడు. అంత గొప్ప గొప్ప క్షేత్రాలు, పరమ సత్యమైన క్షేత్రములు మనకి ఉన్నాయి ఇప్పటికీ. భగవంతుని యందు మనం నమ్మడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఈశ్వరుడి యొక్క అస్తిత్వమునందు ఎప్పుడూ తేడా ఉందండి. కాబట్టి ఆసంతేశ్వరుడిగా శివలింగ దర్శనమైంది ఒక వేశ్య యొక్క స్తన్యమునందు. ఈశ్వర, ఇక్కడ ఆర్తి ఉంటే ఒకరికి అలా కనపడ్డావు, ఒకరికి గురువు యొక్క మాట మీద ఉన్న గురి చేత కనపడ్డావు. నీ రూపు మోకాలు, స్త్రీచన్ను, కుంచము, ఒక వైశ్యుడు. సాధారణంగా కొంచెం బోర్లించారు. ఎవరైనా వస్తే సరుకులు అమ్మేవాడు. అందరూ వెళ్ళిపోతే కుంచాన్ని బోర్లించి పరమశివుడికి ఒక చిత్రమైన పూజ. బియ్యాన్ని పసుపుతో కలపరం, కొద్దిగా నీళ్లలో కలిపేసి శ్వేతాక్షతలతోటే ఆయనకి పూజ. ఈ శ్వేతాక్షతలతో పూజ చేసి, అసలు అవి నేర్చుకోవాలండి. ఎందుకు శ్వేతాక్షతలతో పూజ? మారేడు దళాన్ని ఎందుకు అంత గొప్పగా చెప్తారు? ఎందుకు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం, త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడు? ఎందుకు ఎలాగో వచ్చేస్తాయిగా, జనవరిలో శివమహాపురాణంలో వద్దన్నా వచ్చేస్తాయి. కాబట్టి అవన్నీ ఆ తెల్లటి అక్షతల్ని పట్టుకుని ఆ కుంచం మీద వేస్తుండేవాడు. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. పిచ్చాడు అనుకునేవాడు. ఏమిటో అస్తమానం ఆ కుంచం మీద వేస్తుంటాడు ఏమిటని. ఆ కుంచమునందే ఆయన భక్తికి మెచ్చి ఈశ్వరుడు కుంచ రూపంలో, శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి పరమభక్తి కలిగిన చోట నేను గుళ్ళో ఉన్నానా, నేను పూజ చేసుకోవడానికి సమయం ఉందా లేదా చూడకుండా తన స్వకర్మ ఏది ఉందో అది చేసుకుంటూ కూడా చిత్తాన్ని భగవంతుడి దగ్గర పెట్టినటువంటి వాడికి ఈశ్వర దర్శనమైంది. కాబట్టి ఈశ్వర, ఇప్పుడు ఈ 3 మార్గముల యందు నువ్వు దర్శనం ఇచ్చావు వాళ్ళకి. 4వది మేకపెంటియు. ఇది మరీ చిత్రం. ఒక గొల్లవాడు మేకలు కాస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజున శివాలయానికి వచ్చాడు. వస్తే ఆ నల్లటి శివలింగం పక్కన కూర్చొని అర్చక స్వామి తెల్లటి క్షీరధారలతో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. దోమతెర కట్టినట్టు తెల్లటి పాల సారికలు శివలింగానికి పక్క నుంచి పడుతున్నాయి. చూశాడు, ఎంత బాగుందో, నాకు కూడా అభిషేకం చేసుకోవాలని ఉందన్నాడు. కానీ ఆయన్ని ఎలా పంపిస్తారు లోపలికి, ఏం తెలుసని. అందున, ఒరే నాన్న నీకు తెలియదురా, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు అర్చక స్వామి. అతనికి మనసులో ఎలా అయినా అభిషేకం చెయ్యాలని కోరిక ఉండిపోయింది. మరునాడు మేకలు కాస్తూ అలా తిరుగుతూ ఎలా అభిషేకం చేయడం అని ఆలోచిస్తున్నాడు. ఒక మేక పెంటికలు విడిచిపెట్టింది. అందులో ఒక పెంటిక దొల్లి పక్కకెళ్ళి శివలింగం నిలబడినట్టు నిలబడింది. ఆయనకు అందులో శివలింగ దర్శనం అయింది. అబ్బా, శివలింగమే అనుకున్నాడు. 4 మేకల పాలు పితికాడు. వచ్చి మంత్రం తెలియదు, ఓం శివ 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 అంటూ పాలు పోసేశాడు. కాటం అంటే మేకపింటిక శివలింగముగా మారిపోయి స్వయంభూగా ఆవిర్భవించాడు. కాటములోంచి వచ్చాడు కాబట్టి కాటేశ్వరుడయ్యాడు. మోటుగా అనిపించింది కాబట్టి కోటేశ్వరుడయ్యాడు. కాబట్టి నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో, స్త్రీచన్నో, కుంచమో, మేకపింటికయో, ఈ సందేహముల్ మాన్పి. ఇంకా ఎన్నాళ్ళు ఈ సందేహాలు? ఈ మార్గం ఇలా కనపడ్డాడన్నాక సందేహం అన్న మాట ఎందుకు వేయాలండి? దూర్జటి గురువుగారి మాట పట్టుకుంటే తొందరగా అయిందా, ఆర్తి వలన తొందరగా అయిందా, భక్తి వలన తొందరగా అయిందా,
స్వకర్మానుష్ఠానములు చేస్తూ హృదయాన్ని ఈశ్వరుడి దగ్గర పెడితే తొందరగా అయిందా? నాకు ఎందుకు వచ్చిన అల్లరంటారు ఇదంతా? ఇది కాదు శంకర. ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. ఇది శివలింగ దర్శనానికి శివదర్శనానికి మార్గమని తెలిసి వారు చేశారా? అలా చెయ్యకుండా ఉండలేక వారు చేశారు. చెయ్యకుండా ఉండలేక చేసిన వారికి చూపించకుండా ఉండలేక నీ రూపాన్ని నువ్వు చూపించావు. ఇప్పుడు నేను అది అడుగుతున్నాను. నిన్ను చూడకుండా ఉండలేను, ఒక్కసారి నాకు నువ్వు వచ్చి సగుణంగా కనపడని అడుగుతున్నాను. అప్పుడు నువ్వు ఎందుకు కనపడవు? ఇప్పుడు నేను ఈ మార్గాలు పక్కన పెట్టి శరణాగతి చేస్తున్నాను. సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. స్వచ్ఛమైనటువంటి హృదయ పద్మముల మీద ఎగిరేటటువంటి తుమ్మిద స్వరూపమైనటువంటి వాడా, నా హృదయ పద్మమునకు ఆ స్వచ్ఛతని, భక్తిని, శరణాగతి తత్వాన్ని నువ్వే అలవాటు చేసి నువ్వే వచ్చి నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయవయ్యా తండ్రి అని ఆర్తితో ప్రారంభం చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక స్థాయి యందు అపారమైనటువంటి భక్తి ధూర్జటి యందు కలిగినదా లేదా? ఈ భక్తికి ఉండేటటువంటి గుణం ఏమిటో తెలుసా అండి? ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ భక్తి తెంపరితనానికి వెళ్ళిపోతుంది. తెంపరితనం అంటే ఎటువంటి దుడుకుతనం వైపుకు వెళ్ళిపోతుందంటే, ఒక్కొక్కసారి చాలా కాలం ఇక భగవద్ దర్శనం అవ్వలేదనుకోండి, దిప్పి పొడుస్తారు ఈశ్వరుడు. ఆ స్వాతంత్రం ఉంటుందండి భక్తుల దగ్గర, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఏ భక్తుడి చరిత్ర తీసుకోండి, ఇటువంటి స్వాతంత్రాలు మీకు కనపడతాయి. ఒక ఆయన వీపు మీద కొట్టాడు, వెంకటేశ్వర స్వామి ఒక ఆయన గడ్డం మీద కొట్టాడు, ఇంకొక ఆయనేమో భగవంతుణ్ణి తీసుకొచ్చి కట్టేశాడు, ఇంకొక ఆవిడేమో నేను తాళం వేస్తాను నువ్వు నాట్యం చెయ్యండి. చండికాదేవి ఆవిడ తాళం వేస్తుంటే శంకరుడు నాట్యం చేస్తుంటాడు. యశోద కృష్ణుడిని కట్టేసి నిన్ను కొట్టేస్తానండి. భక్తుల యొక్క చిత్రాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. రామదాసు గారు అయితే ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఆ భక్తి యందు ఆ నిలదీసే లక్షణం ఉంటుంది. ఒకసారి అవునులే చిన్నీరేజ విహారమత్త మధుప, నేను ఇంత ఆర్తితో ఉన్నాను అంటే ఎందుకు వస్తావు? ఇలా రావు. ఎక్కడెక్కడికి ఉంటావు తెలుసా? నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఓ రోజు వచ్చి నిలదీశారు, చికాకొచ్చి, ఏంటి ఎన్ని మాటలు చిన్నీరేజ విహారమత్త వదుపా అన్నా కనపడ్డావు. అయ్యో కన్నప్పకి కొండిచ్చట, ఎందుకు? ఎంగిలి మాంసం పెట్టాట, బాగా రుచిగా ఉంది, అందుకని ఆయన కనపడ్డాడు, మాంసం తిన్నాడు, కలుపుకున్నాడు, ఇవన్నీ చేశాడు చక్కగానే. ఓహో అలాంటి వాళ్ళకి కనపడతారేమో మీరు. ఇప్పుడు చూడండి ఎంత కోపం వచ్చిందో చూడండి. కోపం వచ్చి కానీ నిందాస్తుతి, భక్తి పోదు, భక్తి అలాగే ఉంటుంది. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి. ఏ నీకు మాంసము వాంఛయేని కరువా, ఏ ఆనాడా మాంసం ఎందుకు తినేసావు? ఎంగిలి మాంసం ఆ ఉమ్ముతో తీసుకొచ్చి అక్కడ పెడితే మనం పిల్లల్ని అడుగుతాం, ఎరా నీకు కరువా అంటే అలా అడిగాడండి. ఎంత స్వాభావికమైన మాటలు పడ్డాయో చూడండి. ఇది ఆర్తి. శివుణ్ణి నిలదీస్తున్నాడు. అభిషేకాలు కుంకుమార్చనలు చేయట్లా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు అంతే. శివుడి దగ్గరికి వెళ్ళి నీకు మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడు ఉండగా. ఏమిటా ఈ చేతిలో నీకు లేడుంది, ఈ చేతిలోనేమో గండ్రగొడ్డలుంది, ఇక్కడేమో అగ్నిహోత్రం ఉంది మూడో కన్ను, ఇక్కడేమో గంగమ్మ ఉంది, ఈ చేతిలోనేమో బ్రహ్మకపాలం ఉంది. అంత మాంసం తినాలంటే ఈ గొడ్డలు పెట్టి ఈ జింకనో దెబ్బ కొట్టి ఇలా ఓ మాంసం ముక్క పీక్కుని బ్రహ్మకపాలంలో వాడేసుకుని పైనున్న గంగమ్మని కాసి నీళ్లు పడేసుకుని మూడో కంటి మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోవచ్చు. కదలక్కర్లేదు, వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఏటయా ఆ బోయేవాడు తీసుకొచ్చిన ఇంగిలి మాంసం మాత్రం తిన్నావా? చిన్నీరేజ విహారమత్త మధుప అంటే నాకు మాత్రం ఒక్కరోజు కనిపించవా అని వెళ్ళిపోయాడు ఒకరోజు. అంటే భక్తి యొక్క పరిణతి, ఆ స్థితి ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో చూడండి. ఒక రోజున వచ్చాడు మళ్ళీ, నేను ఇవాళ మాల కడుతున్నాను అన్నాను. అందుకే మీరు శతకాన్ని శతకంగా చదివేస్తే అందం ఎక్కడుందండి? మీరు శతకాన్ని బాగా లోపల అనుభవిస్తే దూర్జటి ఒక్కొక్క రోజు పొందిన అనుభవాల్ని మీరు ధ్యానమునందు దర్శనం చేసి వీటినన్నింటినీ ఏరుకుని ఒక మాల కట్టుకున్నారనుకోండి, మీకు ఆ మాల ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఆ పద్యాల మాల, దూర్జటి అనుభవాల మాల, ఈశ్వర అనుగ్రహ మాల పట్టుకున్న నాడు మీకు ఎంత సంతోషంగా ఉంటుందో మనస్సులో. ఒకరోజు వెళ్ళి అన్నాడు శివుడితోటి, రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు.
వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తొరగి భూషాదులు ఆత్మవ్యధా బీజంబులు. పరితృప్తిని పొందితిన్, నీ సేవయే చాలు ఈశ్వర. జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం చెప్పడానికి ఎంత సాహసం ఉండాలండి ధూర్జటికి. ప్రారంభవాక్యమే ఏమిటి ఆ పద్యంలో? మొదటి పాదం రాజుల్ మత్తులు, రాజులు అహంకారులు కాళహస్తీశ్వర. ఈ పద్యాలు రాయలవారు వింటాడు. ఎందుకని? ఏమైనా రాశారా పద్యం అని అడుగుతాడు. భువన విజయాన్ని కొలువు తీర్చినప్పుడు రాశానండి అంటాడు. ఏది ఏం రాశారంటాడు? రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం. ఆహా, వీరిని తీసుకెళ్ళి సరసాల్లో పెట్టండి అనాలి కదా. మా దగ్గర ఎందుకంటే మీకు ఆ సేవ నరకం కదా, మీకు స్వర్గం చూపిస్తామనాలి. అలా అనలేదు రాయుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, మహానుభావుడు. ఆయనే ఆముక్తమాల్యదా కర్త. విశాల హృదయం ఉన్నవాడు, ధూర్జటి భక్తిని అర్థం చేసుకున్నవాడు. అంతేకాని ధూర్జటి పలుకులకి ఎందుకు వచ్చింది తీపితనం అంటే వేశ్యల అధరామృతం వల్ల వచ్చిందన్న లేకి మాటలు మాట్లాడిన వాడు కాదు రాయలు. రాయలు అర్థమైన వాడు ధూర్జటి హృదయాన్ని. అందుకని ధూర్జటి విషయంలో ఈ పద్యం చెప్పినా చాలా సంతోషించాడు. ఏ స్థాయికి వెళ్ళావు నువ్వు అనుకున్నాడు. భక్తి యందు ధైర్యం ఉండాలి. ఈశ్వర దర్శనాభిలాషి అయినటువంటి వ్యక్తికి ఇతరమైనటువంటి విషయముల యందు వైరాగ్యం ఏర్పడాలి. వాటి యందు తనకి ఆశ లేకపోతే దేనికి భయపడతాడు? భయం ఉండదు. తను ఈశ్వరుణ్ణి నమ్మాడు, ఈశ్వరుడు కావాలి తనకి. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అంటారు. హనుమ రావణాంతపురాన్ని వెతికేటప్పుడు మంచి బలంతో చూశారన్నీ అంటారు. చూడ్డానికి బలం ఎందుకండి? అంత మంచి మంచివన్నీ చూడ్డానికి అంటే ఆత్మవస్తువు కానటువంటి వస్తువు మిమ్మల్ని ఆకర్షించకుండా నిగ్రహించుకోగలగాలి, అది బలం. ఇది లోపలి బలం గురించి మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి. సీతమ్మని చూడ్డానికి ఉన్నారు తప్ప అన్య వస్తువులు సీతమ్మ కావని వదిలేస్తారు. నయ్యితే 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 అంటారు. ఆత్మదర్శనం దగ్గర మాత్రమే ఆగుతాడు ఆయన. మహాయోగి పొంగవుడై ఉన్నారు అప్పుడు. అలా ఇవాళ పరమ వైరాగ్యంతో ఉన్నాడు. వైరాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? ఆ క్షణానికి వచ్చి ఆ పూటకొచ్చేది వైరాగ్యం కాదు. ఇది వైరాగ్యం అంటే. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. రాజుల్ మత్తులు, రాజులు అహంకారులు. ఎందుకన్నాడు ఈ మాట? వారు సింహాసనం మీద కూర్చుంటారు. కూర్చుని మేము ప్రభువులం అనిపించుకుంటారు. వాళ్ళు స్తోత్రం చేయించుకుంటారు. ఇవన్నీ ఎందుకు ఆయనకి బాధ? నా ఇంటి సింహాసనంలో కూర్చోవలసిన వాడివి నువ్వు, నా హృదయ సింహాసనమునందు కూర్చోవలసిన వాడివి నువ్వు, స్తోత్రములు అందుకోవలసిన వాడివి నువ్వు, ఛత్రం పట్టించుకోవలసినటువంటి వాడివి నువ్వు. కానీ అవన్నీ వాళ్ళు పట్టించుకుంటున్నారు. నీకు జరగవలసినవి వాళ్ళు జరిపించుకుంటున్నారు. అధికార మదోన్మత్తులు, ఎంత అహంకారం! ఇదేమిటని ఎవరైనా అడిగితే శిరచ్ఛేదం చేయడానికి వెనకాడరు. అంతటి అహంకారం రంగరించుకుపోయిన వారు రాజులు. రాజుల్ మత్తులు. ఎంత అహంకారం లేకపోతే ధూర్జటిని ఆయన ఏమనలేదు. ఎందుకనాలండి ఈ మాట? ధూర్జటి బాధంతా ఏమిటంటే, ఎందుక వైభోగాలన్నీ మనుష్య శరీరానికి, ఈశ్వరుడికి జరగవలసిన సత్కారాలు మీరు చేయించుకుంటారా? అందుకని రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయము. సింహాసనం మీద కూర్చోవడానికి నువ్వు తగినవాడివి, నీకు భృత్యుడు అనిపించుకుంటాను, నీకు సేవకుడు అనిపించుకుంటాను. సింహాసనం మీద వారు కూర్చుని వారికి నమస్కరించి వారికి స్తోత్రాలు చేసి వారికి పద్యాలు చదివి వారికి వినిపించి వారు సంతోషిస్తే వారి దగ్గర తాంబూలాలు ఉచ్చుకుని నాకు అక్కర్లేదు. ఈశ్వర, నీ చేత పెట్టినటువంటి ఒక పట్టెడు అన్నం నాకు చాలు, నాకు అక్కర్లేదు ఇవన్నీ అంటే. ఇప్పుడు ఎటువైపుకి వెళ్ళిపోతున్నారు ధూర్జటి? పూర్ణ వైరాగ్యం వైపు వెళుతున్నాడు ఆయన. కాబట్టి ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మీకు నేను అందుకే చెప్పా, భక్తి పరిఢవిల్లి వైరాగ్యం వైపుకి వెళ్ళాలి. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం. ఏమిస్తారు రాజులు? ఇప్పుడు అంటున్నాడు, ఇన్నాళ్ళు వేటి వెంట తిరిగాడో, ఏవి కావాలని తిరిగాడో దాన్ని ముందు తీసుకొచ్చి నాకు అక్కర్లేదన్నాడు. వారిచ్చు అంబోజాక్షి, వారి ఇచ్చినవి చాలక రాత్రుళ్ళు తిరిగినవాడు ధూర్జటి. అటువంటి ధూర్జటి ఇవ్వాలంటున్నాడు. తామర పువ్వుల వంటి కన్నులున్న స్త్రీలను ఇస్తారు వాళ్ళు, నాకు అక్కర్లేదు ఈశ్వరావి. వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన, పల్లకీలు ఎక్కి తిప్పుతారు ఈ శరీరాన్ని. వాళ్ళు పల్లకీ సేవ చేయిస్తారు నాకు. అమ్మమ్మ ధూర్జటి చాలా గొప్పవాడు, పల్లకీలో తీసుకెళ్ళండి అంటారు. నాకు అక్కర్లేదయా,
సేవ. చతురంతయాన తురగి, కొన్ని గుర్రాలు ఇస్తారు, మీరు మామూలుగా నడిచి రాకండి, చక్కగా మీరు గుర్రం మీద రండి అని ఏదో కారు ఇచ్చినట్టు ఓ గుర్రం. ఎందుకవి? నాకు అక్కర్లేదు ఈశ్వర, నువ్వు ఇచ్చిన కాళ్ళు నాకున్నాయి చాలు. కాబట్టి చతురంతయాన భూషాదులు, నాకు ఇంకేమి ఇస్తారు? ఆభరణాలు ఇస్తారు, ఏదో మెళ్ళో గోలు చేసుకోమంటారు, ఏవో కొన్ని కంకణాలు ఇస్తారు, ఈ ఆభరణాలన్నీ ఇస్తుంటారు. నాకు అక్కర్లేదు అవన్నీ. నాకు ఆభరణాలు ఏమిటో తెలుసా? నీ విభూతి నా ఆభరణం. నాకు ఏది వాహనమో తెలుసా? నువ్వు నాకు ఇచ్చినటువంటి కాళ్లే నా శక్తి, నాకు చాలు. ఈశ్వరానుగ్రహంతో వచ్చినవి. నువ్వు నాకు ఒక ధర్మపత్నిని ఇచ్చావు చాలు, నాకు ఆవిడితో కలిగినటువంటి సుఖం. ఇప్పుడు అంటున్నాడు పరితృప్తిని పొందితిని. పరి విశేషణం వేశాడు. అబ్బా, విశేషమైన తృప్తి పొందేశాను ఈశ్వరు, ఇంకేమనుభవిస్తాం అందులో? ఈ మాట అన్న మొనగాడిని ఒకడిని చూపించండి నాకు. ఇంకా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా చెగోడీలు తినలేకపోతున్నానని ఏడ్చిన వాడే కానీ అయ్యో శివాష్టోత్తరం ఖచ్చితంగా ఉచ్చరించలేకపోతున్నానని ఏడ్చిన వాడేవాడు. కాబట్టి మహానుభావుడు అంటున్నాడు పరితృప్తిని పొందితిన్. అబ్బా, ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించేశానయా శంకరా, వాటన్నింటినీ చవి చూసేశాను, ఇంకా నాకు వాటి మీద భ్రాంతి లేదు, నాకు వద్దు. నాకేం కావాలో తెలుసా? కేవలము నీ గురించినటువంటి తలంపే చాలు, నిన్ను గురించి తలుచుకుంటే చాలు శంకర. ఏమిటండి ఈ మాటకు అర్థం? ఇప్పటిదాకా అనుభవించినవి బాహ్యమునందు కనపడుతున్నవా? వాటి వలన పొందినటువంటి ఆనందము ప్రకటమైందా? ఇంతకుముందు నీకు పల్లకీలు ఎక్కితే సంతోషంగా ఉండేదా? ఇంతకుముందు అంబోజాక్షులతో తిరిగితే నీకు సంతోషంగా ఉండేదా? ఇంతకుముందు గుర్రాలు ఎక్కితే సంతోషంగా ఉందా? ఇంతకుముందు మంచి మంచి భూషాదులు వేసుకుంటే సంతోషంగా ఉందా? ఇప్పుడు అవన్నీ అక్కర్లేదా? మరి ఏం కావాలి నీకు అంటే కేవలము నిన్ను గూర్చినటువంటి చింతన చాలు. అంటే ఇప్పుడు ధూర్జటి ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నారంటే ఎక్కడైనా సరే ఆయనకి ఇంకొక సవ్వడి వినపడకూడదు, ఇంకొక మాట వినపడకూడదు. మేం ప్రభువులం, మేం గొప్పవాళ్ళం, మేము ఆ లొల్లి ఈ లొల్లి పెచ్చవాగుడు అసహ్యం, విసుగు. ఇప్పుడు ఏ స్థితిని పొందాడు? ఎప్పుడూ ఆయనకి ఏమిటా కోరిక అంటే ఇలా కూర్చుని నిరంతరము ఇక్కడ ఈశ్వర దర్శనం చేస్తుంటాడు. ఎవరైనా మాట్లాడితే దీనికి ప్రతిబంధకం. ఈ ఆనందం ఆ ఆనందములకి పోలిక లేదు. ఇది నిజమైన ఆనందం. ఆ ఆనందం తుచ్చమైన ఆనందం, ఇంద్రియముల వలన ఆనందం. కాబట్టి నాకు అవి అక్కర్లేదు శంకర. చాలా బోయిన్ని ఇచ్చావు, ఎంత ఆట ఆడించావు, అవన్నీ గొప్ప గొప్ప సుఖాలని తిప్పావులే బాగాను. పరితృప్తిని పొందితే చాలే, నువ్వు ఇచ్చినవి నేను అనుభవించినవి, ఇంకా నాకేం అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? నీ చింతన కావాలి. ఇప్పుడు నేను బాహ్యమునందు కూర్చుని పూజలు కూడా చేయను. లీలాశకుడు అంటాడు సంధ్యావందనం అడ్డొచ్చేస్తోంది కృష్ణ చింతనకి, చేయబుద్ధి వేయట్లేదన్నాడు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడో చూడండి. ఆ సంధ్యావందనం అస్తమానం ఆచమనం చేయడం వాటికన్నా కూర్చుని ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తుంటే చాలు అంటాడు. అలా నాకు ఇలా కూర్చుని ఆ శంకరుణ్ణి అలా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ధ్యానంలో దర్శనం చేస్తుంటే స్వామివారి తెల్లటి పాదాలు, ఎర్రగా ఉన్న పాదపీఠం, దాని మీద పెట్టినటువంటి పాదాలు, ఆ పాదాలకున్న కంకణాలు, అక్కడికి వచ్చినటువంటి వశిష్ఠాది మహర్షులు వారు పూజ చేసినటువంటి తామర పూలు, ఆ పైన ఉన్నటువంటి ఎప్పుడు యోగాసనం వేసుకుని కూర్చోవడం వల్ల పాదానికి ఉన్నటువంటి ఒక పిక్క మాత్రం నల్లగా అయిపోయి, ఒత్తిడికి నల్లగా అయిపోయిన ఒక పిక్క గరుగ్గా ఉండి, ఆ తెల్లటి కాళ్ళు, పచ్చటి పట్టు పంచ, బలిష్టమైనటువంటి తొడలు, ఆ మొలకి పెట్టుకున్నటువంటి బంగారు వడ్డాణము, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, విభూతి రాసుకున్నటువంటి తెల్లటి దేహము, ఇక్కడ ఉన్నటువంటి వాసుకి అనబడేటటువంటి సర్పము, చక్కటి కంఠము, లోకాల్ని కాపాడినటువంటి ఆ నీలమైనటువంటి కంఠము, చిన్ని గీతలు పడినటువంటి తెలుపు ఎరుపులతో కూడినటువంటి అందమైన గడ్డం, సమస్త వేదాలని చెప్పినటువంటి ఆ ఎర్రటి పెదవులు, సంపంగి పువ్వు లాంటి స్వామివారి ముక్కు, సమస్త లోకాల్ని కాపాడగలిగినటువంటి నల్లటి నేత్రములు, విశాలమైన పాలభాగము, ఎర్రటి జటాజూటము, ఆ ఎర్రటి జటాజూటానికి కట్టినటువంటి నాగాభరణము, పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కొద్దిగా తడిగా ఉన్నటువంటి గంగమ్మ,
4 బాహువులు, ఒక చేతిలో పట్టుకున్నటువంటి త్రిశూలము, ఒక చెయ్యి ఇలా అభయహస్తము, ఒక చేతిలో ఢమరుక, శబ్దము చేత నేనే సృష్టి చేశానని చెప్పడానికి, ఒక చెయ్యేమో అభయహస్తం పట్టి, ఒక చేతిలోనేమో పుస్తకాన్నో లేకపోతే ఇంకొక ఆయుధాన్నో దేన్నో పట్టుకుని, ఖట్వాంగాన్నో పట్టుకుని లోకానికి బోధ చేస్తూ అటువంటి స్థితిలో కూర్చున్నటువంటి శంకరుణ్ణి మనస్సులో అలా చింతన చేస్తూ దర్శనం చేస్తున్నప్పుడు పొందినటువంటి ఆనందము ముందు నాకు తెలియలేదు శంకర, ఈ దిక్కుమాల భోగాల వల్ల వచ్చే సుఖాలా నాకు అక్కర్లేదు, అదలపడండి. ఇది ఎవరికి చెప్పాడు? ఇచ్చిన వాళ్ళకి చెప్పట్లేదు. అంబోజాక్షి శ్రీకాళహస్తీశ్వరుడు పిలిచి ఎప్పుడూ కాంతలను ఇవ్వలేదు ధూర్జటికి, పల్లకీలు ఎప్పుడూ ఇవ్వలేదు ధూర్జటిని పిలిచి, ఆభరణాలు ఎప్పుడూ ఈయన ఇవ్వలేదు ధూర్జటిని పిలిచి. మరి ఏదిచ్చాడని ధూర్జటి నమ్మకం? ఆయనని ధ్యానమునందు దర్శనము చేసి ఆనందమును పొంది, ఆ ఆనందము ముందు ఈ ఆనందములు పనికి మాలిన ఆనందములన్న జ్ఞానమునిచ్చిన వాడని ఈయన ధృతి. అందుకని ఆయనకి చెప్తున్నాడు నన్ను ఉద్ధరించావని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు భయం లేదు. నువ్వు నా అండనుండగా ఇప్పుడు నాకేం కావాలి? ఏం చేస్తాడు? రాయలు నన్ను జైల్లో పారేస్తాడు. అబ్బా, ఇంకంతకన్నా సౌఖ్యం ఏమిటి? ఎంత ఒంటరిగా ఉంటాను, చాలు నీ చింతనామృత ఆసక్తి, అలా హాయిగా నిన్ను ధ్యానం చేసుకుంటా. చాలదా శంకర? ఇంకా నాకేం కావాలి? నన్ను బంధించగలరేమో, నా శరీరాన్ని బంధించగలరేమో, నా మనస్సుని ఈశ్వరుడి మ్రోల చేరకుండా ఎవరు బంధించగలరు? అది నీ పాదపద్మముల యందు ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని చూస్తోంది. కాబట్టి నీ సేవ చాలయా నాకు, నీ గురించినటువంటి చింతన చాలయా నాకు, పరితృప్తిని పొందితే ఈశ్వర ఈ ఆనందం ఇచ్చావు, ఒక్కటి ఇమ్మని అడుగుతున్నాను. దయతో నేను అర్హుడనని అడగట్లేదు, నాకేమిస్తావో తెలుసా? జ్ఞానలక్ష్మీ జాగృత పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. బహుశః తురీయావస్థ అన్న మాటకి తెలుగులో ఇటువంటి సమాసం వేసినటువంటి అద్భుతమైన రచన ధూర్జటిదే. జ్ఞానలక్ష్మి జాగృత పరిణామమిమ్ము దయతో. జాగృత్ అంటే తెలివేసి ఉండడం. తెలివిలో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. కన్ను చూస్తూ ఉంటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చెప్తుంది, స్పర్శం చెప్తుంది, ఇవన్నీ చెప్తాయి. కానీ ఇవన్నీ ఇన్ని చెప్పినా కూడా స్వప్నంలోకి వెళ్ళాయి అనుకోండి, కన్ను మనస్సులోకి వెళ్ళిపోతుంది, ముక్కు మనస్సులోకి వెళ్ళిపోతుంది, మనస్సు ఒక్కటే స్వప్నం చూపిస్తుంది. ఈ మనస్సు మళ్ళీ సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనస్సు కూడా ఉండదు, గాఢ నిద్రపోతాడు. మనం అనుభవించేవి ఈ మూడే. నాలుగోది అనుభవించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ నాలుగోదానికే తురీయమని పేరు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు లేస్తారు అని అడిగాడు ఒక ఆయన. నేను పడుకుంటే కదా లేవడానికి అన్నారు ఆయన. ఇదేంటి ఈ మాట ఏదో చిత్రంగా ఉందని, పోనీ ఎప్పుడు పడుకుంటారు అని అడిగాడు. అసలు ఎప్పుడూ లేచి ఉండేవాడికి పడుకోవడం ఏంటి అన్నాడు. ఇంకా అడగడానికి ఆయనకి ప్రశ్న లేదు. ఎప్పుడూ లేచి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? జాగృతికి సాక్షి. అంటే అది ఎలా ఉంటుందంటే, ఈ ఇంద్రియము చూస్తోంది అన్నదాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఒక్క తేలిక మాట ఎప్పుడు నేను అదే ఉదాహరణ చెప్తుంటాను, మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే ఒక్కటే ఉదాహరణ ఉంటుంది ఆ లోకంలో. ఇప్పుడు ఇక్కడ నిప్పిడుతోంది అనుకోండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏంటి బాబు మీకు ట్రబుల్ అని అడిగారు అనుకోండి, ఈ లోపల నొప్పి వస్తూ ఉంటుంది డాక్టర్ గారు అన్నారు అనుకోండి. ఈ లోపల నొప్పి వస్తోందని తెలుసుకున్నది ఎవరు? ఎవరు తెలుసుకున్నారు? మీరే తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నదేదో అది మీరు. తెలియబడినది శరీరం, అది తెలుసుకుంటున్న దానికన్నా వేరుగా ఉంది కదా. అందుకే కదా ఒకటి చెప్తోంది దీనికి ఇక్కడ నొప్పెడుతోందని. దీనికి అన్నప్పుడు ఇది వేరు, తెలుసుకుంటున్నది వేరు. తెలుసుకున్నది ఇది ఒకటే అయిపోతే తెలుసుకునేది తెలుసుకోబడుతున్నది రెండు ఉండవు. తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, అది కన్ను లేకపోయినా చూస్తుంది. ఎలా చూస్తుంది? ఆవిడ మంచి సంతోషంగా విజయదశమి నాడు ఇన్నాళ్ళకి దొరికాడు మా ఆయనని చెప్పి అభ్యంగన స్నానం చేయించేస్తోంది పులుసు పోసి. ఏదో మంచి కబుర్లు చెప్తాను, ఏమన్నా జనవరికి తిరుపతి తీసుకెళ్తా అన్నారు కదా అని. ఏదో ఈలోగా రెండు కళ్ళల్లో పులుసడిపోయింది. పాపం పెద్ద ఆయన తల తుడుచుకుని వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమండో చూసారా టీవీలో మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి గారిని చూపిస్తున్నారండి. అబ్బబ్బ చూడలేకపోతున్నానే, కళ్ళ రెండింట్లో పులుసు పడిపోయింది అన్నాడు. కళ్ళు చూడలేకపోతున్నాయన్న విషయాన్ని చూసినది ఎవరు? ఎవరు చూశారు?
వేరొకటి చూస్తోంది, కళ్ళు చూడలేకపోతున్నాయని చూసింది ఒకటి ఉంది. ఇదే బాగా ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పగలుగుతాం. కంటి డాక్టర్ గారు ఏదో రింగులు జోడు ఒకటి ఎట్టి అందులో అర్థం వేసి ఇప్పుడు కనపడుతుందా అంటే పై వరస్తానండి అంటే తెలుస్తోంది డాక్టర్ గారు అంటాడు. ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి పై వరస అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, ఈ కన్ను ఈ అద్దంతో చూడగలుగుతోంది అని చూస్తున్నది ఒకటి ఉంది. ఆ చూస్తున్నది ఏదో అది ఆత్మ, అందులో తానైతే తురీయావస్థ. అప్పుడు ఈ 3 అవస్థలకి అది సాక్షి, సాక్ష్యంగా అలా చూస్తూ ఉంటాడు. జాగృతిని, స్వప్నాన్ని, సుషుప్తిని, ఈ 3 అవస్థల్ని దాటి సాక్షిగా ఉంటాడు. ఈ సాక్షిగా ఉన్నటువంటి తురీయావస్థ యందు ఈ లోకమంతటా ఈశ్వర చైతన్యాన్నే చూస్తాడు తప్ప ఇంకా అన్య వస్తువు కనపడదు. అంతా ఈశ్వరమయంగానే కనపడుతుంది. అలా ఈశ్వరమయముగా చూడగలిగినటువంటి శక్తి కలిగితే అదే రుద్రాధ్యాయం అండి. వృక్షేభ్యో హరికేశయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఈ చెట్టు ఈశ్వరుడు, తన ఆకులు ఈశ్వరుడు, ఆ కదలిక ఈశ్వరుడు, ఆ చప్పుడు ఈశ్వరుడు, ఆకాశం ఈశ్వరుడు, దీపాలు ఈశ్వరుడు, మీరు ఈశ్వరుడు, నేను ఈశ్వరుడు, ఈ ధ్వని ఈశ్వరుడు, దొంగ ఈశ్వరుడు, దుంగ ఈశ్వరుడు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా ఈశ్వరమయంగా మీకు కనపడుతుంది అనుకోండి. అప్పుడు రెండో వస్తువు లేకుండా ఒక్క వస్తువు అయిపోయారు, అంతటా ఈశ్వరమయం మీతో కలిపి. అప్పుడు నిర్భయావస్థ. రెండవది ఉంటే భయం, ఒక్కటే ఉంటే భయం ఏదియా? అందుకే చిరుతపులి కనపడినా రమణ మహర్షి నిర్భయంగా ఉండగలిగారంటే ఆయనకు ఆత్మ వస్తువే కనపడుతుంటుంది, ఈశ్వరుడే కనపడుతుంటాడు, అన్యం కనపడదు. ఈ యొక్క ప్రభావం దాని మీద పడి దానికి ఈశ్వరుడే కనపడుతుంటాడు. ప్రాణుల యందు సమబుద్ధి ఉండి ద్వేషభావం అంతరిస్తుంది. ఇది మన సనాతన ధర్మం నిరూపించినటువంటి గొప్ప స్థితి. ఇది నాకు ఇయ్యి అని అడిగాడు కూర్చొని. ఇది దయతో నాకు ఇవ్వాలన్నాడు. ఇది అందరికీ ఇవ్వరు ఈశ్వరుడు. ఎవరో కొంతమందిని మాత్రమే ఎంచుకొని వారి భక్తిని చూసి, వారి ఆర్తిని చూసి, మొట్టమొదట భక్తితో ప్రారంభమై ఆ భక్తి చాలా పరిణతితో కూడిన భక్తి అయి అది వైరాగ్యము వైపుకి నడిచి భక్తి వైరాగ్యములతో కూడినటువంటి కర్మ ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానముగా మారుతుంది. జ్ఞానము మీరు పొందలేరు, ఈశ్వరుడు ఇవ్వాలి అజ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం పొందితే మోక్షానికి వెళ్ళిపోయినట్టే. ఈ ప్రార్థన చేసి ఈ వైరాగ్యావస్థని శంకరుడి ముందు ఆవిష్కరించి, నాకు ఏ భోగాలు అక్కర్లేదు, నాకు ఈశ్వర నీవే కావాలి అన్న మాట చెప్పి ధూర్జటి బయలుదేరి శివాలయంలోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి తాను ఏదో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఓ పిడిచేసినటువంటి పంచొకటి అక్కడ పెట్టుకుని ఏదో తెచ్చుకున్నటువంటి జలపాత్ర అక్కడ పెట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకుని బయటికి వచ్చి నిలబడి ఇలా చూశారు. ఇది ఇచ్చాడా లేదా ధూర్జటికి ఈశ్వరుడు? శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పలేదు ధూర్జటి విషయాన్ని, కాళహస్తి మహాత్మ్యమునందు చెప్పాడు. ఎందుకని? దాని మహాత్మ్యము చేత తాను చూడవలసింది చూశాడు కాబట్టి అక్కడ చెప్పారు. ఏమని చెప్పారో తెలుసండి? ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్తి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్. అసలు నోటితో చెప్పడానికి వీలు లేని విషయాన్ని నోటితో చెప్పారు. ఇప్పుడు అంటే నాకు అటువంటి తురీయావస్థీయమంటే సాక్షిగా ఉన్న స్థితిలో దాన్ని పద్యంగా చెప్పగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇచ్చేశాడు ఆయనకి. ఇప్పుడు ఎలా కనపడింది దుర్జటికి? ఉదయగ్రామము పానవట్టము. పానవట్టం శివాలయంలో ఎప్పుడు ఉత్తర దిక్కును చూస్తూ ఉంటుందని మీకు నేను ఇంతకుముందు మనవి చేశాను. ఉదయగ్రామము పానవట్టము, అదిగో ఆ ఉదయ వేళలో పడినటువంటి ఆ ఎర్రటి సార ఉందే, అది శివాభిషేకం జరిగినప్పుడు వెళ్ళేటటువంటి పానవట్టం. అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి, ఆ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ పానవట్టంలోంచి వెళ్ళి పక్కకు పడిపోతాయి. పడిపోతే ఈ పాలతో, పెరుగుతో, తేనెతో, పువ్వులతో ఒక పెద్ద నీటి గుండంలా ఏర్పడుతుంది. అలా నాకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్రం నీ మీద చేసినటువంటి అభిషేక జలాల చేత ఏర్పడినటువంటి
నీటి గుండము, నాకు ఆ సముద్రము నీ అభిషేక జలాలుగా కనపడుతోంది. నాకు ఆకాశమంతటా ఉన్నటువంటి నక్షత్రములు దేవతలందరూ నీకు చేసినటువంటి పూజా పుష్పాలుగా కనపడుతున్నాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి మంచు పొగలు నీకు ఆరాధన చేసినప్పుడు వచ్చినటువంటి ధూపములుగా కనపడుతున్నాయి. ఈశ్వర, నాకేమీ కనపట్టలేదు, నాకు ఈ లోకం అంతా కలిపి ఒక శివలింగంగా కనపడుతోంది, అంతా కలిపి శివుడికి చేసిన పూజలా కనపడుతోంది, నాకు ఇంకేం కనపట్టలేదు మహాప్రభో అని అరిచాడు. అయిపోయిందా లేదా దర్శనం? అంతటా శివమయంగా కనపడిందా లేదా? ఇది కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చెప్పుకున్నాడు తూర్చటి మహానుభావుడు. ఉదయగ్రావము పనవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వల దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్. ఆ స్థాయిని పొంది, అటువంటి జ్ఞానాన్ని పొంది, భక్తి చేత మెల్లమెల్లగా 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 కదులుతూ వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేయిస్తారు ఇక్కడ, నాకు బాగా తెలుసు. ఏమండి, అయితే భక్తితో ప్రారంభం చేసి ఆ భక్తి కొంచెం పరిఢమిల్లితే వైరాగ్యం వచ్చేస్తుందా? అంత తేలిగ్గా వచ్చేస్తే గొడవ ఎక్కడ ఉందండి? అంత తేలిగ్గా రాదు. ఆ వైరాగ్యానికి ఉన్నటువంటి పెద్ద నాటకం ఏమిటో తెలుసా అండి? ఇలా వచ్చినట్టుంటుంది, వెళ్ళిపోతుంది. నీడని పట్టుకోవడం ఎంత కష్టమో, పొగని పట్టుకోవడం ఎంత కష్టమో, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో, వైరాగ్యం వచ్చింది అని తెలుసుకోవడం అంత కష్టం. వైరాగ్యం వచ్చేసిన తర్వాత నేను వైరాగ్యంతో ఉన్నానండి అని చెప్పి మీరు ఏ రకమైన ప్రకటనలు చెయ్యక్కర్లేదు. వైరాగ్యం వచ్చిన వాడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అల్లర్లు ఏముండవు, నాలా ఉపన్యాసాలు మైకులు గొడవ ఏముండవు. వాడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అల్లరి, ఎవడికి వైరాగ్యం తక్కువ ఉందో వాడికి అల్లరి ఎక్కువ ఉంటుంది. చాలా పటాటోపం ఉంటుంది, చాలా చాలా విరాగిలాగా, అందరికీ తాను విరాగిని తెలియాలన్న తాపత్రయంలో ఉంటాడు. ఆ తెలియాలన్న తాపత్రయంలోనే అసలు సంగమంతా ఉంది. తాను విరాగిని అని చెప్పుకోవలసిన అవసరం ఏమిటి అని ఈశ్వరాభిముఖత ఏమిటో ఇవన్నీ అంటూ ఉండిపోయిన వాడు ఏదీ ప్రకటించాడు. కానీ వైరాగ్యం వచ్చే ముందు ఎలా ఉంటుందో తెలుసా అండి? అది కూడా చెప్పుకున్నారండి దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అతి గమ్మత్తు. వైరాగ్యం వచ్చి వదిలి వచ్చి వదిలి వచ్చి వదిలి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పారు ఆయన. ఎవరికి వెళ్ళి చెప్పుకున్నారో తెలుసా? ఈశ్వర, ఇవాళ వచ్చి ఏమిటో ఈ సుఖాలన్నీ, ఎందుకు వచ్చిన సుఖాలు ఇవన్నీ అంటానా నీ దగ్గర? మళ్ళీ చీకటి పడేటప్పటికీ మళ్ళీ సుఖాలు కోరుకుంటుంది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తోందో నీకు చెప్పేనా శివ అని. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీ బాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని త్రులతవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అప్ప ఏవి పద్యాలండి, వజ్రాలు కదండి నిజంగా. ఎవడు చెప్పగలడు ఈ భావనల్ని పద్యాలతో వెళ్ళి? శంకరుడు చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నా? రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం. స్త్రీ సంగమ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఏమిటి సుఖం, ఎందుకింత తాపత్రయం అనిపిస్తుంది శంకర. పొద్దున్నే ఆ వైరాగ్యంతో నీ దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకుని చీచి 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 అంటాను, చీకటి పడతాం మళ్ళీ మొదలు. ఎంత ఉన్న మాట మనసు విప్పి చెప్పుకున్నాడండి శివుడి దగ్గర. ఎవరు చెప్పారు అలా దూర్జట్లాగా? ఆయన కాబట్టి చెప్పాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు. ఏమిటో ఈ పిల్లలు, వాడొచ్చి విసిగించేశాడు అనుకోండి. నాన్నగారండి, ఏంటండి మీరు ఇంత పనికి మాలిన నాన్నగారు, వాళ్ళ నాన్నగారు చూడండి, వీళ్ళ నాన్నగారు చూడండి అన్నాడు. ఏమిటో ఇంత కష్టపడి పెంచాను చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఏమిటి పిల్లలు, వీళ్ళని నమ్మకూడదంటాడు. ఓ గంట అవదు, ఆవిడేదో చెప్తుంది. అవునులే, మనం చూడకపోతే పాపం వాళ్ళని ఎవరు చూస్తారు, ఇల్లు అమ్మేస్తాను, లేకపోతే దండకడియం అమ్మేస్తాను, లేదా వెండి కంచం తాకట్టు ఇట్టేస్తాను, వాడికి డబ్బు ఇచ్చేస్తాను అంటాడు. ఏమైంది? పుత్ర వ్యామోహం. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్. కోరికలు ఎందుకు వచ్చిన కోరికలండి? దిక్కుమాలిన కోరికలు. ఈ కోరికలు తిరుగుతూ ఉండడం, తెచ్చుకుంటూ ఉండడం, టైం వేస్ట్, ఏం సుఖాలండి ఇవన్నీ అని అనిపిస్తుంది 2 రోజులు బానే.
కానీ మూడో రోజే ఏమనిపిస్తుందంటే కోరిక అన్నది ఎంత బలవత్తరంగా ఉంటుందంటే దానిలోకి మిమ్మల్ని ఈడ్చేస్తున్నట్టు కూడా మీకు తెలియదు. చూడండి, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మీకు 100 మార్లు చెప్పారనుకోండి, అది నిజంలా అనిపిస్తుంది మీకు. అలా మనస్సుకున్న చాలా గొప్ప శక్తి ఏమిటంటే మీ చేత తప్పు చేయించలేదు అది. ఇట్ కెనాట్ గివ్ యూ ఎనీ డిక్టమ్, ఇలా చేయి అని చేయించదు, బోధ చేస్తుంది. ఏంటో పిచ్చి ఇవన్నీ వాడు అలా చెప్తాడు, వాడికి ఏం పోయింది, వాడికి ఏదో సరదాగా కాసేపు అలా సాయంకాలాలు చెప్పడం అలవాటు, అవన్నీ నిజం అనుకుంటున్నావా ఏంటి? ఈ వయసులో కాకపోతే ఎప్పుడండి సుఖపడతాం? చక్కగా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో, పోనీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నావు కదా, మరి తలని ఎరిసిపోయింది కదా, ఇంక ఇప్పుడైనా రంగేసేస్తే గొడవలేదు కదా, రంగేసేయి. అప్పుడు కూడా ఇంకా ఆత్మద్రోహమే. కాబట్టి ఎప్పుడు నీకు తీరేది భ్రాంతి అంటే ఇలాగ అన్నీ వదిలేసినట్టే ఉంటుంది, కోరికలు వదిలేసినట్టే ఉంటుంది. ఎందుకు ఈ డబ్బు అంటుంది, ఎందుకు ఈ పిచ్చి అంటుంది. నేను ఎక్కడో కానీ ఒక చోట చదివాను దంభం గురించి. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉంటారు. వెనకటికి ఒక నాలాంటి ఓ పనికిమాలిన వాడు ఉపన్యాసం చెప్తుంటే ఓ పెద్ద ఆయన కూడా వచ్చాడు ఆ ఉపన్యాసం వినడానికి. చాలా పెద్ద ఆయన కదా, ఆయన్ని కూడా వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈయన అంతటివాడు ఇంతటివాడు మొనగాడు ఇంద్రుడు చంద్రుడు ఉపేంద్రుడు అని పొగిడారు. పొగిడితే ఆయనకు మైక్ ఇచ్చి ఈయన కూడా ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు నన్ను ఉద్దేశించి అన్నారు. ఆ పెద్ద ఆయన మైక్ కూర్చుకుని అన్నాడు, నాకు 3 తెలియవు జీవితంలో. నాకు 1 అపారమైన తృప్తి, ఏది దొరికితే దానితో నేను తృప్తి పొందుతాను. 2 నేను ఇంతటి వాడిని అందరూ నన్ను పొగుడుతారు, నేను ఎప్పుడు నేను పొగుడుకోలేదు, నేను ఇంత గొప్పవాడిని నేను అనుకోలేదు. 3 మీరు ఈయన పనికి మాలినవాడు, ఈయనతో పాటు ఇవాళ ఈయన స్టేజ్ మీద కూర్చోబెడుతూ ఉంటున్నారు, నాకు అలా కనపడదు. నాకన్నా అందరూ పెద్ద పండితులని నేను అనుకుంటాను ఎప్పుడు. ఈ 3 నాకు అలవాటైనవి జీవితంలో, అందుచేతనే బహుశా మీ అందరి చేత నేను గౌరవింపబడ్డానన్నాడు. ఎంత మహానుభావుడు రాని అందరూ తప్పట్లు కొట్టారు. తప్పట్లు కొట్టిన తర్వాత ఈయనకి ఒక పంచెల చాపు ఓ తాంబూలం పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చారు, ఆయనకి ఓ పంచెల చాపు తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చారు. ఆయన పంచెల చాపు తాంబూలం ఎగాదిగా చూసి ఇలా చూసే, వీడికి 200 రూపాయలు పంచే, నాకు 200 రూపాయలు పంచే అనుకుని ఇలా అలా చూసి, ఏమిటి నాకు ఈ తత్తు కొడుక్కి ఇద్దరికి ఒకలాంటి పంచే, ఏమైంది నాకు అంటే ఇంత గొప్పవాడిని ఎప్పుడు పొగుడుకోనన్నాడు. ఈ తత్తు కొడుక్కి ఎవరిని తిట్టనన్నాడు, ఈ తత్తు కొడుకు ఇద్దరికి 200 రూపాయలు పంచే, నేనేం కోరుకోనన్నాడు, తృప్తితో ఉంటానన్నాడు. ఏమైపోయింది ఒక్క వాక్యంలో? సహజ స్వరూపం బయటకు వచ్చేసింది. ఏమైంది? రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీ బాజరు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు. ఏమి చిత్రమైన మనస్సు శంకర! ఇలా వదిలినట్టుంటుంది, అలా పట్టేస్తుంది అంతే. ఎప్పుడు మళ్ళీ వేసేసిందో కూడా తెలియదు, మళ్ళీ వేసేస్తుంది. ఎంత గమ్మత్తండి! ఇంత పురాణం చెప్పి ఇంత పురాణం వినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య నాగులు చవితి కదండి, కాస్త జాగ్రత్తగా పడుకుందాం, జాగిచ్చింది, నీ మొహమేస్తా ఇందులో ఉప్పే లేదేంటి అంటారు. ఏమైపోయింది మరి ఇంత పురాణం అంటే? అంతే. ఇక్కడి నుంచి కారులో ఇంటికి వెళ్ళే లోపల మళ్ళీ మనస్సు బలాన్ని పొదిసి ఇంత పురాణం ఎగిరిపోయింది. కాబట్టి ఈశ్వర, ఈ మనస్సుని నేను గెలవలేకపోతున్నాను, దీనికి వైరాగ్యం అయిరాదు. మార్చి 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 ఎప్పుడో తిండితే మినపసున్ను, ఇప్పుడు ఆ మినపసున్ను అట్టమంటుంది, తిరగాలి. ఆవు నెయ్యి అట్ట రావాలి, ఇవ్వటి రావాలి, అవు బట్ట రావాలి, ఎర్రగా మినువులు వేయించుకోవాలి, గుండ కొట్టుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, మినపసున్ను చేసుకోవాలి. అయిందా? మెనూ రాసేటప్పుడు చూడాలండి, నిజంగా మెనూ అని ఒకటి ఉంటుంది. అందులో ఇడ్లీ, కారప్పొడి, సాంబారు, కొబ్బరి పచ్చడి, అల్ల పచ్చడి, వీడి బుర్ర ఎన్నో. ఎందుకని అంటే దీని మీద తినే 2 ఇడ్లీలని 4 ముక్కలు చేస్తే 4 రకాలుగా చురుక్కుమనాలి. ఇందులో మళ్ళీ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, ఇడ్లీ ఏడా వేడిగా లేదు, ఈయన 11 గంటలకు వస్తే అప్పుడు పాపం వాడు ఎక్కడికి వస్తాడంటే వేడిగానే ఏదో కొంచెం చల్లబడింది, వాడు చెప్పాలి, ముందు చెప్పొద్దా నువ్వు అంటాడు. అందుకని అందరికన్నా ప్రపంచంలో చాలా తేలిగ్గా కనపడేవాళ్ళు నాకు 2 కనపడుతుంటారు. ఒకరు బస్ కండక్టర్, 2 హోటల్లో సర్వరు. ప్రతివాడు చిల్లరకి ఆయనతో దెబ్బలాడేవాడే. అయ్యో మనం ఎవరైనా చిల్లర ఇచ్చామని చూడరు. అదేంటండి మొన్న బస్సులో ఏలేసిన వెళ్ళినప్పుడు హాఫ్ టికెట్ వచ్చుకున్నారు, మీరు ఫుల్ టికెట్ అంటారేంటి? ప్రతివాడు తగువే తప్ప
అయ్యో పూర్ ఫెలో ఇంతమంది మధ్యలో నడుస్తూ ఆ లెదర్ బ్యాగ్లో చెయ్యెట్టి చిల్లర తీసి ప్రతాపనగర్ వెళ్ళేటప్పటికి మళ్ళీ టికెట్ రేట్ మారిపోయింది. ఇలా కిటికీలోంచి చూసి 7.5 టికెట్లు అంటాడు. మేము ఏలేశ్వరం దీపోతాం, నేను మరిడమ్మవారి గుడి దగ్గర దీపోతాను, గుర్తెట్టుకోమంటాడు. ఓడేమో ఏమంటే నాకు మున్సిపల్ ఆఫీస్ ఎక్కడో తెలియదు, అక్కడ ఒకసారి మీరు చెప్పి ఆపండి అంటాడు. ఏడా అది సహస్రావధానం చేసినట్టు ఇన్ని గుర్తెట్టుకుంటూ టికెట్లు కొట్టుకుంటూ నిలబడి గుండ్రంగా ఎస్ఆర్ రాసుకుంటూ అయ్యో పాపం కనీసం ఆయనకి ఇవ్వవలసిన చిల్లర ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుందని ఉండదు. మళ్ళీ దిగి నాకు చిల్లర ఇవ్వాలి. ఆయన ఒకడు, సర్వర్ ఒకడు. ఎంత చీప్పో మనకి నిజంగా. ఇడ్లీ పట్టరమ్మా, ఇడ్లీ ఏడా వేయలేదు అంటే ఏదో కొంచెం చల్లబడిపోయింది సార్, శీతాకాలం కదా. శీతాకాలం అయితే విడిగా పట్టరా. వీడి ఇంట్లో జామకారిపోయినా కుక్కలా కొలచూ తింటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ వీడు ఇచ్చే 3 రూపాయలకి ఎంత హౌలు. ఎక్కడ కనపడదండి మీకు ధూర్జటి పద్యం? మీకు ఎక్కడికి వెళ్ళినా ధూర్జటి పద్యమే సాక్షాత్కరిస్తుంది. రోషీరోయదున కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. ఇది కూడా చెప్పేశారు ఆయన. ఎంత చిత్రమో చూడండి. నాగుల చవితి వచ్చింది, చక్క తెల్లారకట్టలేస్తుంది, తల స్నానం చేసేస్తుంది. అయ్యో స్నానం చేయి అంటుంది. ఆవు పాలు తెచ్చుకో, అభిషేకం చేసుకో అంటుంది. ప్రసాదం పుచ్చుకుంటుంది. ఏదో జావ తాగి పడుకో ఉంటుంది. ఓ నాగులు కావన్సా పట్రా అంటుంది. జంట నాగుల మీద వేయిస్తుంది. మంచి పనులన్నీ చేయిస్తుంది. పంచమి వచ్చేటప్పటికే అబ్బా నిన్నంతా ఉపవాసం 7ంటికి లేద్దాంలే అంటుంది. ఏమైపోయింది? నాగుల చవితి నాడు ఉన్నట్టు ప్రతిరోజు ఉండదు, 15 రోజులు ఉండదు. దీని అసాధ్యం కూడా. నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు, మళ్ళీ వెంటనే మారిపోతుంది. అంతవరకు ఎందుకు ఇలా అంటుంటుంది? ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఎక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఎలాగ ఈశ్వర దీన్ని నిగ్రహించడం నాకు చేత కావట్లేదు. ఎంత అసలు చిత్రం ఏమిటంటే దాన్ని వెనక్కి తీసుకొద్దామంటే అది జారిపోతుంది. జారిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే మీ ధ్యానం అంతా భగ్నం అయిపోయాక, మీరు ధ్యానం చేద్దామని ఇలా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఇలా కూర్చుని ధ్యాన శ్లోకం చదవగానే ముందోసారి అలా చూపిస్తుంది. ఏ బొట్టన వేలో గోరో కనపడడం మొదలెట్టగానే అంతే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కళ్ళజోడు మర్చిపోయి వెళ్ళిపోయాను ఉపన్యాసానికి, వాచి చూసుకుంటే టైం కనపడలేదు, మధ్యలో గోపాలకృష్ణస్వామి పక్కనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇలాంటి అస్తమానం టైం అడగడం బాగుండదు. ఇవాళ ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు పంచా కండువా పక్కనే కళ్ళజోడు పెట్టుకుందామా, ఆఖరి నిమిషంలో నాన్నగారండి ఫోను అంటే మా అమ్మాయి ఆ కార్డ్లెస్లో మాట్లాడడంలో కళ్ళజోడు మర్చిపోయి లాల్చీ జేబులోనే కళ్ళజోడు పెట్టేసి లాల్చీ అక్కడ పెట్టేసుకుంటే ఇంకా గొడవ ఉండదు. ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఇలా కూర్చుని ఉన్నాడు, లాల్చీ జేబులో కళ్ళజోడు పెట్టుట. ఈ నిర్ణయం రావడం ధ్యానం కదండి. కూర్చున్నది ఎక్కడ? పూజా మందిరంలో. కట్టుకున్నది మడిబట్ట, చేసేది ధ్యానం. పాపం అక్కడ తిరిగే వాళ్ళు అంటారు, ఈయనేమిటి లాల్చీ జేబులో కళ్ళజోడు పెట్టుకోనా, ముందే కళ్ళజోడు పెట్టి లాల్చీ పెట్టనా. దానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఈయనకి తెలివచ్చి దీని అసాధ్యం కూడా కళ్ళజోడు మీదకి లాల్చీ మీదకి పోయిందని ఇలా చూసేప్పుడు కలగండి, సరే రేపు చేద్దాంలే ఇంకా మళ్ళీనే అని వస్తే పాపం ఆ పెళ్ళం ఏదో కాళ్ళకి దండం పెట్టేసి ఎంత అరగంట ధ్యానం చేసేస్తున్నాడు ఈయన, ఆవిడ పొంగిపోతుంది. వీడి బుర్ర, వీడి లాల్చీలు కళ్ళజోళ్ళు ఇవి వీడి ధ్యానాలు. కాబట్టి నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు. అయ్యి బాబోయ్ నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను శంకరం, ఇలా జారిపోతుంది. దీని త్రుళ్ళు అనసవే, నువ్వే దీన్ని అణిచేసి దీని త్రుళ్ళు నీ సేవ వైపుకి తిప్పు శంకరా, నాకు వైరాగ్యం ఈ శంకరా, ఇలా తిరగకుండా ఇలా ఆలోచించకుండా చెయ్యి శంకరా. ఎంత తాపత్రయపడ్డారండి. భక్తికి ఆయన పాదాలే, వైరాగ్యానికి ఆయన పాదాలే, జ్ఞానానికి ఆయన పాదాలే, చిట్ట చివర అనుగ్రహం ఆయన పాదాల నుంచి. కాబట్టి ఈశ్వరుణ్ణి ఎన్ని రకాల స్తోత్రాలు చెయ్యాలో అన్ని రకాలుగా అభ్యర్థించి ఇక్కడ దాచుకోకుండా అన్నీ చెప్పుకుని తన హృదయ పద్మాన్ని పరిశుద్ధంగా అట్టే పెడితే దాని మీదకి శంకరుడన్న తుమ్మెద వచ్చి రసగ్రాహి అయి ఆ మకరందాన్ని పానం చేసి జ్ఞానాన్నిచ్చి అంతటా ఈశ్వర దర్శనాన్ని ధూర్జటికి చేయించి చిట్ట చివరికి ఆ కాళహస్తీశ్వరుడిలోకే ధూర్జటి చేరిపోయాడు. ఇప్పుడు మీరు విహంగ వీక్షణంగా ధూర్జటి జీవన గమనాన్ని భక్తి వైరాగ్య జ్ఞానములుగా ఆ పద్యాల్ని ఒక మందారమాలగా కట్టుకుని మీరు చేత్తో పట్టుకుంటే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో చూడండి. ఇది కదా. కాబట్టి ధూర్జటి ఏవి తాపత్రయపడ్డారో వాటిని నేను దిద్దుకోవాలి. దిద్దుకోవడానికి ఒకటే మార్గం, నేను కూడా ఎవరికి చెప్పుకోవాలి? ఆయనకే చెప్పుకోవాలి. కాబట్టి నేను అలవాటు చేసుకోవడమే. ఈశ్వర కళ్ళజోడు లాల్చీ వైపుకి వెళ్ళిపోకుండా కాపాడు, నా మనస్సును నిలబెట్టు అంటే నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఇతరుల మీద పెడితే తప్పది, నా మీద పెట్టుకుంటే దోషం ఉండదు. అందుకని కాబట్టి
ఏదైనా ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటైందనుకోండి, మీలో పెద్ద మార్పు వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో మీ తీసుకొచ్చిన విగ్రహం అనరు మీరు. మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారండి, లేకపోతే లక్ష్మీనారాయణులు కూర్చుని ఉంటారు, అందుకు నీ చప్పుడు చేయకూడదు, పీట గట్టిగా వేయకూడదు, అమ్మో స్వామికి నీరాజనం ఇస్తున్నప్పుడు స్వామి నవ్వుతూ కూర్చుంటారు, నివేదన చేస్తున్నప్పుడు మా స్వామి తింటారు, మీరు ఇక్కడ దర్శనం చేస్తుంటే త్రికరణ శుద్ధి వస్తుంది, పూజగా నడుస్తుంది, ఆ పూజ చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. మీరు ఆయనతో మాట్లాడి చెప్పుకుంటే ఆయన వింటాడు, మీ మనస్సు మారుస్తాడు, దానివల్ల మీకు వైరాగ్య భావన కలుగుతుంది. దాని వలన ఇళ్ళు వాకిళ్ళు ఏం వదిలేయక్కర్లేదు, ఆ ఇంట్లోనే ఉంటారు, సంగం తగ్గుతుంది, జ్ఞానము కలుగుతుంది, మనుష్య జన్మకి ప్రధాన ప్రయోజనమైన మోక్షాన్ని పొందుతారు. కనీసం కొంతవరకైనా ప్రస్థానం నడుస్తుంది. దీన్ని ఎలా పొందవచ్చో మహానుభావుడై మనం ఎవ్వరం చెయ్యని పని తాను చేసి తాను మార్గదర్శకుడై కాళహస్తీశ్వర శతకంలో పద్యాలనిచ్చాడు. ఇవాళ వాటిని ఒక మందారమాలగా అనుభవించాలి అని అనిపించింది, అందుకని అలా ఒక మాలగా వాటిని తిప్పే ప్రయత్నం చేశాను. రేపటి రోజున మళ్ళీ భగవానుడు ఏం పలికిస్తే దాన్ని పలికి ధన్యుడనవుతాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.